చదువుదాం. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రండి, ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ప్రభువా, ఇదిగో ఈ యొక్క సమయంలో నిలబడి దాసుని మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి నీవే నాతో మాతో మా అందరితో మాట్లాడుతురమ్మని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఇక్కడ మనం చదివినట్లయితే రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం సంతోషము. దేని గురించి? సంతోషము. ఈరోజు మన జీవితాలలో ఏం తక్కువైంది నాన్న? ఏం తక్కువైందమ్మా? సంతోషము తక్కువ అయిపోయింది. కొంతమంది చూడండి, ఎవరన్నా జోక్ వేసినారనుకో ఏమంటారంటే, అబ్బా ఎన్ని రోజులైందిరా నవ్వక మనస్ఫూర్తిగా, ఈ రోజు నవ్వినారా నేను మనస్ఫూర్తిగా, ఈ రోజు నాకు సంతోషంగా ఉందిరా అంటే దాని అర్థం ఏంది? ముందుటి వరకు ఆమెకి ఏం లేదు, సంతోషం లేదు. ఈరోజు కొంతమంది సినిమాలు చూసి సంతోషం అనుకుంటారు, మరి కొంతమంది వారితో మాట్లాడితే వీరితో మాట్లాడితే నాకు సంతోషంగా ఉంటుందని కొంతమంది అనుకుంటారు, మరి కొంతమంది నా భర్తతో ఉంటే నాకు సంతోషం, మరి కొంతమంది నా పిల్లలు నా కళ్ళ ముందర ఉంటే నాకు సంతోషం, మరి కొంతమంది నా భార్య బాగా నీట్గా రెడీ అయితే, నా పిల్లలు బాగా ఉంటే, వాళ్ళు అందంగా ఉంటే నాకు సంతోషం, మరి కొంతమంది మా అమ్మ నాన్న సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను కొంతమంది. అంటే మానవుని సంతోషము చాలా రకాలుగా ఉంది. మానవుని యొక్క సంతోషం ఎన్ని రకాలు ఉంది? చాలా రకాలుగా ఉంది. కానీ నేను చెప్తున్న సత్యం ఏంటంటే, ఈరోజు మానవుడు ప్రతి నిమిషము సంతోషంగా లేడు. ప్రతి నిమిషము దుఃఖమో, వేదనో, శ్రమో, కన్నీరో, అవమానమో, నిందలో ఏవో ఒకటి సంభవిస్తూ ఉన్నాయి. ఈరోజు మరి సంతోషము కరువైన జీవితాలు చాలా ఉన్నాయి. కొంతమంది చూస్తే, ఏరా ముఖమంతా అట్లయిపోయింది డల్లుగా, ఏరా ముఖమంతా పెరుక్కుపోయినట్టుంది, ఏమైంది అంటే, ఏం చెప్తావులే, నా కష్టం పగవను కూడా రాదు. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? నాకెవరున్నారు? నాకెవరు లేరు. నేను ఒంటరి స్థితిలో ఉన్నాను, నాకంటూ ఎవరు లేరు, నాకు సంతోషమే లేదురా నాయన. ఏదో ఒంటరిగా, ఏదో ఒంటరి జీవితం, ఒంటిగాని ఏదో ఒకటి చేసుకొని తిని పనుకుంటా ఉంటాను. నన్ను పలకరించే నాదుడు ఉన్నాడు, నన్ను చూసుకునే నాదుడు లేడు, నాకు సంతోషమే లేదు నాయన అని ఈరోజు చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ ఈరోజు ఈ శ్రేష్టమైన సమయంలో యేసయ్య నీకు సంతోషం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చెప్పు నాతో పాటు, యేసయ్యా ఇంతకాలము నాలో సంతోషము కరువై ఉంది, ఇక నుంచి నా జీవితాన్ని సంతోషముతో ఆనందముతో నింపు యేసయ్యా. ఆమేన్. ఈరోజు సంతోషాన్ని నింపేవాడు ఎవడు? యేసయ్యే. నీ భర్త నీకు ఒక 10,000 చీర ఇస్తే ఆ కొద్దిసేపే సంతోషం, కట్టుకున్నాక ఆ చీర అంతా అయిపోయినాక విప్పేసినాక అయిపోయి సంతోషం మళ్ళీ ఉంటుందంగా. మళ్ళీ ఏముంటుంది? పాత చీర అంటది. ఏంది, నిన్నే కదా తెచ్చిచ్చింది, 10,000 పెట్టి అంటే కట్టేసినది, అయిపోయింది, దాని మోసం అయిపోయింది, ఇంకొకటి తీసుకొని రా, రేపు పండగ ఉంది, ఇంకొక పండగ, దానికి తీసుకొని రా అంటే. ఈరోజు మానవుడు సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు. అది బట్టల్లోనో, తిండిలోనో, లేదంటే నానా రకమైన వాటిలో ఈరోజు మానవుడు సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు, కానీ అసలైన సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఈరోజు ఉపవాస ప్రార్థన కూడికలో ఎందుకోసం మనం ప్రభు సన్నిధికి ప్రయాసపడి ఖర్చులు పెట్టుకొని ఇంతగా మనం ఏర్పాటు చేసుకొని సమయాన్నంతా ప్రభుకి ఇస్తున్నామంటే సంతోషం కోసమే.
ప్రభుతో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధాన్ని పెంచుకోవడానికి మన సమయాన్ని కేటాయించి మనం మన పనులన్నింటినీ విడిచిపెట్టి ఎందుకు ప్రభు దగ్గరికి వస్తున్నామంటే ఈ లోకములో మనకు ఏమి లేదు, సంతోషము లేదు. ఈరోజు సంతోషం ఉంటే మానవుడు లోకంలో సంతోషం ఉంది అనుకుంటున్నాడు. తినడంలో, త్రాగడంలో, సుఖించడంలో, కామాంధ సంబంధమైన విషయంలో, శరీరాశల చేత కానీ, నేత్రాశి చేతలు కానీ, ఇట్లా చాలా రకాలుగా ఈరోజు మనిషి సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కానీ అది అసలైన సంతోషము కానే కాదు. 5 నిమిషాల సంతోషం కోసము జీవితకాలం బాధపడాల. ఒక వ్యభిచారి గృహంలోకి ఒక యవనస్తుడు పోయి 5 నిమిషాల సుఖం కోసం ఆ ఒక వ్యభిచారి స్త్రీతో శృంగారం చేస్తాడు, సుఖం అనుభవిస్తాడు, బయటికి వస్తాడు. బయటికి రాగానే ఏమంటాడంటే, ఈ 5 నిమిషాల సుఖం కోసం నా జీవితం నేను పాడు చేసుకున్నా అంటాడు. ఇంకొంతమంది ఏమంటారంటే, కొద్ది వయసు పెరిగే కొద్ది ఏమవుతుందంటే, అట్లా కొంతమంది పోయి అలవాటు ఏమవుతుందంటే లాస్ట్కి వారికి ఏం రోగం వస్తుంది, HIV రోగం వస్తుంది. అప్పుడు వాడు అంటాడు, అప్పుడు అనవసరంగా నేను చేసిన పాపమే నన్ను ఇప్పుడు బాధ పెడతా ఉంది. దొంగోడు అంటాడు, 5 నిమిషాలు నేను దొంగతనం చేసిన దానికి 6-7 సంవత్సరాలు నేను జైల్లో అనుభవిస్తాను అంటాడు. 5 నిమిషాలు ఓర్చుకుంటే సరిపోయేదానికి నా భార్య నేను బడితో కొట్టినా, నా భార్య చచ్చిపోయింది, ఈరోజు నేను జీవితకాలము జైల్లో అనుభవిస్తున్నా. 5 నిమిషాలు నువ్వు చేసే తప్పు వల్ల నీ జీవితంలో నువ్వు సగ జీవితాన్ని పోగొట్టుకుంటా ఉన్నావు. ఈరోజు నీ జీవితం అంతా కూడా ఈ లోకంలో కూరిపోతా ఉంది. ఎందుకంటే సంతోషం ఉందని ఈ లోకంలో వెతుకుంటున్నావు, పోతా ఉన్నావు, కూరిపోతా ఉన్నావు. కానీ సంతోషం నీకు అక్కడ దొరకడంలా. ఈరోజు ప్రభు సన్నిధికి రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము. హల్లెలూయా. ఏం చేయాలంటమ్మా? మనము ఉత్సాహముతో, ఉజ్జీవముతో, ఆత్మతో, సత్యముతో మన ప్రభుని మనము ధ్వనులు పలికేటట్టు ఆయన గణపరచాలి. ఈరోజు ప్రభువుని నువ్వు ఏ రీతిగా గణపరుస్తున్నావు ఆలోచన చేయాలి. ఈరోజు నువ్వు ప్రభువుని ఊరు కొంతమంది గొంతులో నుంచి వస్తుంది, హల్లెలూయా, స్తుతి, మహిమ, ఆరాధన, ప్రార్థన అన్ని నుంచే పైనే, హృదయం లోతులో నుంచి రాదు. ఎందుకంటే హృదయంలో ఎవడో ఉంటాడు, వాని పేరే సైతాన్. నీ హృదయంలో ఎవరికి అవకాశం ఇచ్చావు? నువ్వు ఉత్సాహంగా ఉండలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో ఉజ్జీవము చేయలేకపోతా ఉన్నావు, దేవుని మనసారా ఆరాధించలేకపోతున్నావు. మరి నువ్వు ఏ రీతిగా దేవుని దగ్గర సంతోషం అనుభవించగలుగుతావు? ఆలోచన చేయాల. ప్రభుతో నీకు సంతోషం కావాలంటే, ప్రభుతో నీకు జీవితం కావాలంటే, ప్రభుతో నీ జీవితం మార్చబడాలంటే, నీ జీవితం బాగు చేయబడాలంటే నువ్వు ప్రభు సన్నిధిలో ఉత్సాహధ్వనులు చేయాలంట. హల్లెలూయా. ఉత్సాహముగా ఇచ్చే విషయంలో అయినా నసుకుతా కొనుగుతా, ఎందుకులే ఏదో ఈరోజు 10 వేస్తే చాలులే, ఉత్సాహం ఉండదు. ప్రభుకి ఇవ్వాలా అనే పట్టుదల ఉండదు. ఇచ్చినామంటే ఇచ్చినాం, వచ్చినామంటే వచ్చినాం, పోతున్నామంటే పోతున్నాం. ఈరోజు ఈ యొక్క ఉత్సాహం అనేది లేదు. పాస్టర్య్య నువ్వు నాకు చెప్పు, నేను ఏదైనా చేస్తా పని అని ముందుకొచ్చి యవనస్తులు లేరు. ఈరోజు ఉత్సాహముతో, సంతోషముతో, ఆనందముతో ప్రభుని మనము ఆరాధించాలంట. ఈరోజు నువ్వు ముందుకు వస్తున్నావా? ఉత్సాహంతో ముందుకు వస్తున్నావా? ఆలోచించాల ప్రియమైన దేవుని వారలారా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదివినట్టుగా మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. దేన్ని బట్టి అంటే నాయన? రక్షణ దుర్గం, రక్షణ. ఈరోజు ప్రతి క్రైస్తవునికి రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమి ఇంపార్టెంట్? రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు రక్షణ లేని జీవితం, మారు మనసు లేని జీవితం. చాలామంది బాప్తిసాలు తీసుకుంటున్నారు. కొన్ని సంఘాలలో మనం గమనిస్తే కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే, ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారంటే చాలు మరుసటి ఆదివారం వాళ్ళకి బాప్తిసం ఇచ్చేస్తారు.
ఎందుకంటే ఇంక వాడు పోకూడదని నమ్మకంగా ఈడికి రావాలి. వాడు పరీక్షించుదాం, పరిశోధించుదాం, ఈయన రక్షణ పొందాడా లేదా, మారు మనసు పొందాడా లేదా అని ఆలోచన చేసే సంఘాలు లేవు ఈరోజు. సేవకులు ఎట్లయిపోయారంటే, సేవకులు నేను మీకు చాలాసార్లు చెప్పా, ఈరోజు సేవకులు ఎట్లయిపోయారంటే తీరా వాక్యం చెప్పేటప్పుడు మందిరంలోకి వస్తారు, వాక్యం అంతా చెప్పగానే మళ్ళీ వాళ్ళే అందరికంటే ముందు వెళ్ళిపోతారు. సంఘం కోసం ప్రార్థన చేద్దాం, విశ్వాసుల కోసం ప్రార్థన చేద్దాం అన్న ఆలోచన అనేది ఈరోజు కరువు అయిపోయింది. మాకు 2 సంఘాలు ఉన్నాయి, 3 సంఘాలు ఉన్నాయి, ఓయమ్మ మాకు 5-6 సంఘాలు ఉన్నాయి, మేము చేయలేం. ఒరే మేము చేస్తాంరా, మాకన్నా అవకాశం ఇవ్వండి అంటే, నేను ఒక పాస్టర్ అన్నాడు, మా ఊరికి నువ్వు రావద్దు అని అన్నాడు ఒక ఆయన. మీ పాస్టరే, మా ఊరికి రావద్దు, అనంతపురం పోతాం లేన్న, అక్కడికి రావద్దు. ఏమంటాడు ఆయన, మేము చేసుకుంటా ఉన్నాం. ఏం చేసుకుంటా ఉన్నారు? ఆదివారం ఒక 9 గంటలకు వచ్చి మధ్యాహ్నం దాకా ప్రార్థన చేసిపోతే అంతేనా? ఇంకా సోమవారం నుంచి శనివారం దాకా వాళ్ళ బతుకులు ఏమైపోతాయి? వాళ్ళ కోసం ప్రార్థన చేసే ఒక సేవకుడు ఉండడు, వారికి కోసం కన్నీరు పెట్టి ప్రార్థన చేసే ఒక దైవ సేవకుడు ఉండడు. ఆ మందిరాలు మూసే ఉంటాయి. ఏం సంతోషం, ఏం ఆనందం దొరుకుతుంది ఆ ఊరిలో? ఆదివారం పుట్టొచ్చి దున్నుకొని పోదామనే సేవకులు ఇప్పుడు తయారైపోయినారండి. ఈరోజు సంతోషం లేదు సంఘాలలో కానీ విశ్వాసులు కానీ. ఎందుకు లేదంటే సత్యాన్ని ప్రకటించే బోధకులు లేడు. హల్లెలూయా. సత్యాన్ని ప్రకటించే బోధకుడు లేడు. కరువైపోయినాయి ఇప్పుడు నాలో సత్తా ఉంటే నేను 100 మంది సేవకులు వచ్చినా నేను ఏం చేయగలుగుతా? మళ్ళీ మీకు గణపరచుకోగలుగుతా, మళ్ళీ నేను హెచ్చించుకోగలుగుతా. ఇప్పుడు మనము 21 రోజులు ఉపవాస ప్రార్థన చేసినాం. విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ అక్కడి నుంచి సేవకులందరినీ పిలిపించినాం. మరి నేను భయపడలేదే, ఓయమ్మ ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చినారే నాయనా, సంఘం ఏమైపోతుందో ఓయమ్మ అని భయపడలేదే. నూతనంగా దీవించబడాలా, వచ్చిన వారు ఆశీర్వదించబడాలా అనే తలంపుతోనే మనం సేవ చేయాలి. కానీ నేనే ఎదగాల, నేనే ఆ ఊరికి పెద్దగా ఉండాలి, నేను చెప్పినట్టే జరగాలనేది మాత్రము దేవుడు ఒప్పుకోడు. ఈరోజు చాలా సంఘాలలో ఇటువంటి బాధకరమైన విషయాలు ఉన్నాయి. అందుకే సంఘాల చుట్టూ ఆ క్రైస్తవులకు సంతోషం లేదు. ఎందుకంటే ఆదివారం ఒక్కటే దేవుని మాటలు, అంతే. మధ్యలో ఎప్పుడు కూడా ఉండవు. పోనీ నాలాగా భారము కలిగి సేవ చేసామని ఏం చేస్తారంటే అనగదొక్కాలని చూస్తారు. వీడు ఎదుగుతే ఓయమ్మ మనకు ముళ్ళు అయిపోతాడు, వీడు ఎదుగుతే మనకి ఏమైపోతాడో ఓయమ్మ అని అనగదొక్కే రీతికి వచ్చేస్తుంది లోకం. ఈరోజు సేవకుడు సేవకునికే పడ్డంలా, విశ్వాసికి పడ్డంలా. ఈరోజు చాలా మందికి సంతోషం ఎందుకు కరువైతా ఉందంటే ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా డబ్బు. దేనికోసం? ప్రాముఖ్యంగా డబ్బు కోసం. ఈరోజు సేవ చేసే విషయంలో దేవుడు కూడా దాదాపు 3.5 సంవత్సరం సేవ చేశాడు. ఆయన సేవ నిస్వార్థంగా చేస్తాడు. కానీ ఆయన సంపాదించుకోవాలా, నేను ఇల్లు కట్టుకోవాలా, కార్లలో తిరగాల, నేనేదో ఉన్నత స్థితిలో సేవ చేయాలని మాత్రం యేసు ప్రభు ఎప్పుడు కూడా సేవ చేయలే. మరి ఈరోజు సేవకునిగా కొత్తగా సేవకు వస్తున్న నాతో కొంతమంది ఫోన్ చేస్తారు, అన్న నాకు చాలా తలంపులు ఉన్నాయన్న, నేను గొప్పగా సేవ చేయాలనుకుంటున్నానంటే ముందు నువ్వు గొప్ప స్థితిలో నుంచి తగ్గి దీనత్వం నేర్చుకో, సాత్వికం నేర్చుకో, దేవుని కనపరుస్తాడయ్యా. కొంతమంది సేవలకు వస్తానే నాకు 2-3 సంఘాలు అయిపోవాలా, నాకు చుట్టూ ఒక 1000 మంది జనాలు ఉండాలా, నేనేం చెబితే వాళ్ళది వినాలా, నాకు వెంటనే ఒక కారు కావాలా, పెద్ద పెద్ద చర్చిలు కావాలా, పెద్ద పెద్ద ఇల్లులు కావాలా. ఇది ఈరోజు సేవకుల పరిస్థితి అయిపోయింది. ఈరోజు ఏ సేవకుడన్నా తనకున్నదంతా పెట్టి ఇంకా ప్రయాసపడుతున్న సేవకులు ఉన్నారమ్మ ఈ కాలంలో? ఉన్నారమ్మ ఎవరన్నా? లేరు. ఈరోజు వద్దు అంటాడు, గబుక్కిన మళ్ళా గుంజేసుకుంటా. ఈరోజు చాలా పరిస్థితులు అట్లా అయిపోయినాయి. మనమే సైతానికి కనుక అవకాశం ఇస్తూ ఉన్నాం. లూసిఫర్ గానికి దేవునికి యుద్ధం జరిగినప్పుడు లూసిఫర్ ఇదే మాట అన్నాడు, నా తిక్కు అనేక మంది ఉన్నారు, ఆ రాజ్యం నాకు ఇచ్చేయి, నువ్వు నా కాళ్ళ దగ్గర ఉండు, నేను నీ కాళ్ళ దగ్గర ఉండడం ఏంటంటే దేవుడు అన్నాడు, నీ పరిస్థితి, నీ స్థితి ఇక్కడ కాదు, నువ్వు గమ్మున వెళ్ళిపో.
ఈరోజు చాలామంది ఈ అబద్ధ బోధకులు కానీ, అబద్ధ విశ్వాసులు కానీ, ఈ వేషధార క్రైస్తవులు కానీ ప్రభు రాజ్యంలో నిలబడతారా? ఏమ్మా, నిలబడతారా? నిలబడరు. ప్రభు రాజ్యం నిలబడేది ఎవరు? నీతిమంతులు, యథార్థవంతులు, నిస్వార్థపరులు, ప్రభు కోసం రాత్రింపగలు ప్రయాసపడేవారు మాత్రమే ప్రభు సన్నిధిలో నిలబడతారు. ఈరోజు నువ్వు ప్రభు కోసం ప్రయాసపడు, ప్రభు కోసం రాత్రింపగలు కృషి చేయి. పనికి మాలిన మాటలు, నీ చుట్టూన వారితో వ్యర్థమైన మాటలు మాట్లాడే బదులు కొంతమంది రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు. ఏమొస్తుంది మనకు మాట్లాడితే? మాట్లాడి కొద్దిసేపు తర్వాత స్లోగా దేవుని గురించి రావాల టాపిక్. కొంతమంది ఇంకా అట్లనే పోతారు, ఇంకా లీనమైపోయి. ఈరోజు దేవుని నీ జీవితాన్ని బాగుపరుస్తాడు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, నువ్వు దేవుని కోసము యథార్థంగా పని చేస్తే, దేవుని కోసం నమ్మకంగా నువ్వు పని చేస్తే, దేవుడు నీ కొట్లలో ధాన్యాన్ని సమృద్ధిగా నింపుతాడు. హల్లెలూయా. పరిస్థితులన్నీ ఒకవైపు వచ్చినా యేసుక్రీస్తు ఒక్కడు మాత్రం ఒకవైపు నిలబడతాడు. 4 దిక్కులు ఏకమైన ఒక దిక్కు యేసయ్య పైన నుంచి మనం చూస్తూ ఉంటాడు. కాబట్టి నేను చెప్తున్న సత్యం ఏంటంటే, ఈ 4 దిక్కులు చూసి బిత్తరపోవద్దు, భయపడద్దు, దిగులు పడద్దు. ఈ 4 దిక్కులు చూసి ఓయమ్మా నా పరిస్థితి సంతోషం లేకపోయాను నాయనా, ఆనందం లేకపోయినా నాయనా అని ఈ 4 దిక్కులు చూసి, అది నీ బంధువులైనా, స్నేహితులైనా, రక్త సంబంధికులు అనేది ఎవరైనా సరే, ఈ 4 దిక్కులు చూసి బాధపడద్దు. అస్సలేని దిక్కు దేవునికున్నాడు. హల్లెలూయా. ఆయనను వెతుకుతే సంతోషం ఇచ్చేవాడు, ఆయన ఆశ్రయిస్తే మేలులతో నింపేవాడు, ఆయన కౌగిట్లో ఉంటే నీకు ఓదార్పునిచ్చేవాడు ఆయన. మరి నీకు అటువంటివి కావాలా, లేదంటే లోకంలో కావాలా? ఆలోచన చేయి. ఈరోజు నీ రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయాలంట. నువ్వు పని చేసేటప్పుడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేదంటే ఎక్కడైనా కూర్చున్నప్పుడు, ఎవరితోనా మాట్లాడేటప్పుడు నీ రక్షణ గురించి చెప్పాలా? నేను పలానా సంఘానికి పోయా, ఆ సంఘంలో యేసుక్రీస్తు ప్రభు నాతో మాట్లాడాడు, పలానా వాక్యంతో నేను బాగుపడ్డా, పలానా వాక్యంతో నేను రక్షణ పొందినా, అక్కడ నిజంగా దేవుడు ఉన్నాడయ్యా, నేను ఈరోజు బాగున్నానంటే, ఈరోజు నేను సంతోషంగా ఉన్నానంటే, ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నానంటే నా రక్షణను బట్టే అయ్యా అని నువ్వు అందరికి చెప్పాలా. నీ రక్షణ గురించి ఎవరికి చెప్పుకోవాలి? నువ్వు ఇతరులకు చెప్పాలా. నీ చుట్టూ ఉన్న వారికి, నీ బంధువులకు, వారికి నువ్వేం చెప్పాలా? నువ్వు చెప్పాలా. ఈరోజు నేను రక్షణ పొందానంటే దేవుని దయ వల్లే అని నువ్వు రక్షణ పొందాలా, మారుమనసు పొందాలా. పాపాలన్నింటినీ విడిచిపెట్టాక తర్వాత ఏం తీసుకోవాలన్నా నువ్వు? బాప్తిసం తీసుకోవాలి. ఈరోజు తొందర ఏంది? తొందర. యేసయ్యతో మాట్లాడినాడు అన్న, ఇంకా నాకు వచ్చే వారం నాకు బాప్తిసం ఇచ్చేయి. ఇంకా పాస్టర్లు సంకలు గుద్దుకుంటే చేస్తారు. ఎందుకు? మన చర్చికి ఎవరు వస్తారు? ఇప్పుడు కొత్త ఆత్మంగా కొత్త వాళ్ళు చేరుతారు ఇప్పుడు. కానీ నీ లోపల రక్షణ మారు మనసు లేకపోతే నువ్వు 10 సార్లు బాప్తిసం తీసుకో, ఆ బాప్తిసం పనికిరానిదే. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నాక మళ్ళీ నువ్వు తిరిగి చూసావంటే అసలు ఆ బాప్తిసం జీవితంలో చెల్లదు. ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకున్నావేమో, సంతోషం నీకు కరువైందేమో. ఎందుకు కరువైందంటే నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ప్రభు సన్నిధిలో ఉన్నావు, కానీ మళ్ళీ నీ కన్ను దృష్టి అంత ఎటువైపు పోతా ఉందంటే లోకం వైపు పోతా ఉంది. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, నీకు ఆరోగ్యం కావాలన్నా, శక్తి కావాలన్నా, బలం కావాలన్నా డాక్టర్ దగ్గరికి పోతాం. డాక్టర్ నాకు నడుము నొప్పి, డాక్టర్ నాకు కాలు నొప్పి, డాక్టర్ నాకు ఈ వ్యాధి ఆ వ్యాధి అని డాక్టర్ దగ్గరికి పోతాం, వేలు కుమ్మరిస్తాం. కానీ దేవుని దగ్గరికి రండి నాయన, దేవుడు మీకు ఉచితంగా వైద్యం చేస్తాడు, ఉచితంగా మిమ్మల్ని బాగుపరుస్తాడు. ఉత్సాహంతో ప్రభు పని చేయండి అంటే మాత్రం ఎప్పుడు నేనే చేయాలన్నా, వేరే వాళ్ళు లేరా? ఏంది ఎప్పుడు నన్నే పిలుస్తూ ఉంటాడు ఆ పాస్టరు? అంతమంది పిల్లలు ఉంటే, ఈరోజు అంతమంది ఉన్నా నిన్నే పిలుస్తున్నాడంటే నువ్వు దేవుని దృష్టిలో ఉన్నట్టు. హల్లెలూయా. 100 మందిలో నిన్ను మాత్రమే ప్రత్యేకంగా పిలుస్తున్నారంటే నువ్వు ప్రత్యేకమైన వాడవని దేవుని దృష్టిలో. ఈరోజు ప్రభు దగ్గరికి రా. చూడండి ఇంకొక మాట, కీర్తనలు 23:6 చూడండి ఒకసారి. కీర్తన 23:6 నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను
నివాసము చేసేదము. కొద్ది కాలమా? చిరకాలము అంటే దాని అర్థం ఏందంట? బ్రతికినంత వరకు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఈరోజు మనిషి నివాసం చేసే ప్రాంతాలు ఎట్లుంటాయంటే, బాగా వినండి, మనిషి నివాసం చేసే ప్రాంతాలు ఎట్లుంటాయంటే, నాకు సుఖం కావాలా, నాకు సంతోషం ఉండాలా అని ఈ లోకంలో నివాసాలన్నీ వెతుకుతూ ఉంటాడు. ప్రభు సన్నిధిలో నివాసం వెతకడు. నివాసము ప్రభు సన్నిధిలో నువ్వు చిరకాలము చేయాలంట. అనారోగ్యంగా ఉన్నప్పుడు, పోయినసారి నేను రాజుపాలెంలో చెప్పిన, రాజుపాలెం ఏం చెప్పినా, అనారోగ్యంగా ఉన్నప్పుడు, వ్యాధి ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు యాన్నో వాడి జీప్ వస్తూ ఉంటుంది, పాస్టర్ అయ్యే మైకులు పెట్టుకుంటా వస్తూ ఉంటాడు. ముందే ఈయన ఉంటారు, ఇంకా బయటికి వచ్చి చేతులు జోడించి ఇటుంటారు అనమాట. ఆడొస్తూ ఉంటుంది వ్యాను. ఎప్పుడు 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 వచ్చి చేతులు పెడతారట? అనారోగ్యంగా ఉన్నప్పుడు, వ్యాధులు ఉన్నప్పుడు, రోగాలు ఉన్నప్పుడు, భర్త తన్నినప్పుడు, భార్య మాట విన్నప్పుడు, అప్పుడు జీప్ యాన్నో అని ఉంటుంది, ఈయన ఉంటారు నడి రోడ్లో అంటారు అనమాట. అన్నీ పాస్టర్యా ఏమ్మా పాస్టర్ ఏడ్సాక నీకోసం ప్రార్థన చేద్దాం. మా ఇంట్లోకి పోయి మోకరించి సేవకులు ప్రార్థన చేస్తాడు. దేవుని సన్నిధి అక్కడ నివాసం చేస్తాడు. ఆ రోజు నుంచి వాళ్ళ బ్రతుకులన్నీ మారిపోతా వస్తాయి. మరుసటి నెల మళ్ళా సువార్త వ్యాన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉండవు, ఇంకా ఏముండవు, ఇంకా రోడ్డు మీదకి వచ్చి దండాలు పెట్టి కథ ఉండదు. ఇంకా వాకిళ్ళు వేసుకుని ఇంట్లో ఉంటారు. ఇంకా సేవకుడు పోతా ఏంది వాకిలు వేసి ఉన్నారే, పనికి ఏమైనా పోయినారేమో అనుకుంటా పోతాడు సేవకుడు. కానీ ఏమో మళ్ళీ వాకిలు తొంగి చూసి పోయినాడా లేదా అంటే, ఆరోగ్యము శక్తి ఉన్నప్పుడు సేవకునికి వందనాలు చెప్తే ఏం పోతుంది అంటే, ఓ అమ్మ పాస్టర్కి వచ్చి ఇప్పుడు 100 రూపాయలు కానికి ఇయ్యద్దు, 50 రూపాయలని ఇయ్యద్దు, యాడుంది ఓయమ్మ రాత్రింపవలు కష్టపడి పని చేస్తుంటే చిరకాలం యెహోవా మందిరం నివాసం చేయండి నాయన అంటే, మధ్యలో దిగడము, మళ్ళీ యాన్నో పరిగెత్తుకుంటా ట్రైన్ ఎక్కుతారు. మళ్ళా పరిగెత్తుకుంటా ట్రైన్ ఎక్కుతారు. నేను హైదరాబాద్ పోయినప్పుడు ట్రైన్ ఆగింది ఒక చోట, మన డోన్ స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగింది. దగ్గర 15 నిమిషాలు ఆగింది. నేను దిగి నైట్ 11-12 అయింది. దిగి బాగా వినండి, దిగి పోయి బయట అరుగు ఉంటే అరుగు మీద నైట్ పనుకొని ఉన్నా. పోయేటప్పుడు ఎట్లా ఆరం కొడుతుందిలే, మనం లేయచ్చులే అనుకున్నాం. మేరీ ఏమో కిటికీలోంచి నా వైపే చూసింది. మా నాయన మా అమ్మ అందరు మేలుకొని ఉన్నారు, ఇంకా ఎవరు నిద్రపోలే. నేనేమో లోపల ఇరుకుగా ఉంది, గాలి దొరలేదని పెద్ద బిల్డప్ కొట్టి బయటకు వచ్చి చేరి మీద ఇట పనుకొని ఉన్నా. ట్రైన్ ఆరని కొట్లే చిన్నగా పోతుంది బండి. మేరీ బావా ఉంటుంది. మేరీ చూస్తే ట్రైను పోతుంది. ఇంకా పరిగెత్తుకుంటూ పోయి ట్రైన్ ఎక్కిన. అప్పుడు అనిపించింది, అసలు దిగడం అవసరమా? ట్రైన్లోనే బాత్రూమ్లు ఉంటాయి, ట్రైన్లో కిటికీలు ఉంటాయి, గాలి కావాలంటే వాకిలి కాడ నిలబడవచ్చు. కానీ దిగి పరిగెత్తుకుంటూ పోవడం అవసరమా? ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుడు మనకు కూడా అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు మనం దిగి పరిగెత్తాలనుకుంటున్నాం. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు చెప్తున్న మాట నీవు వింటే నీ బ్రతుకు దినములన్నీ ఏమవుతాయంటే నీ బ్రతుకు దినములన్నీ చెప్పండి నాతో పాటు, యేసయ్యా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములుగా మార్చమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. అది ఇప్పటి నుంచి నువ్వైనా సరే నేనైనా సరే ప్రభు ఒక మాట, ప్రభువా చిరకాలము నీ సన్నిధిలో నేను ఉంటా. శ్రమైన, వ్యాధైనా, బాధైనా, కష్టమైన, రోగమైన ఏదైనా సరే ప్రభువా 10,000 ఆఫర్ రానిలే, వదిలేసి నీ సన్నిధికి వస్తా. ఎవరన్నా నీకు ఈరోజు నాతో పాటు ఒక 10,000 వస్తుంది నీకు అంటే, నేను వాటితో పాటు పోనేసయ్యా నీతో పాటే ఉంటా. ఈరోజు చిరకాలం దేవుని సన్నిధిలో ఉండు. 10,000 కాదు, కొన్ని లక్షలు ఇస్తాడు దేవుడు.
ఆయన దగ్గర ఏమున్నాయంట? సర్వ సమృద్ధి ఆయన దగ్గర ఉందంట. సర్వముగా, 1, 2 కాదు, ప్రతి విధమైన వాటన్నివి ప్రభు దగ్గర ఉన్నాయి. ఈరోజు చాలా మంది దేవుని మాటలు అట్లా తూచంగా తీసి పక్కన మారేస్తారు. దేవుని మాటలు ఏం అడిగి పోతేనేనా? ఒకటి ఆలోచన చేయండి. నిన్న ఒక ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, టీవీలో మామూలు ఫేస్బుక్లో ఒక ఆయన ఒక మాట అన్నాడు. ఇంట్లో దేవుని గుడి ఉందని చెప్పి గుడికి కూడా మానేస్తావా? ఏమ్మా, ఇంట్లో దేవుని గుడి ఉందని చెప్పి గుడికి కూడా మానేస్తావా? మానేయం. మరి ఈరోజు దేవుడు ఇంట్లో లేడా, గుండెల్లో లేడా అంటే మరి గుడికి రావాలి కదా, నీ భార్యను పంపించాలి కదా, నువ్వు రావాలి కదా, నీ పిల్లలు రావాలి కదా. చాలాసార్లు క్రైస్తవులు ఒక చిన్న తప్పు చేస్తారు. ఏం చేస్తారంటే, పండగలు వచ్చినప్పుడు, సెలవులు వచ్చినప్పుడు ఊర్లోకి పోతారు. ఎక్కడికి పోతారు? ఊర్లోకి పోతారు. కానీ సేవకుడు ఇక్కడ ఉపవాస కుడికలో, మామూలు కుడికలు, ఎవరు కుడికలు పెడతాడు, రారు. ముందంతా ఏమో చర్చి నిండి ఉంటుంది. తీరా హాలిడేస్ పెట్టినప్పుడు, ఇప్పుడు మనం పెట్టినాం, ఇప్పుడు ఆగస్టు 15కు పెట్టినాం, చూద్దాం మరి ఎంతమంది వస్తారో. ముందంతా నిండి ఉంటుంది. తీరా పండగలకు ఏదైనా మనం మీటింగ్ పెట్టినామంటే రారు. ఎందుకు? ఆ పండగలు ఇల్లే పోయి కలిసిపోయింటారు. ఆ పండగలలో వీళ్ళే కలిసిపోయింటారు పోయి. ఏంది మా నిన్నటి దాకా వాక్యం విన్నావు కదా అంటే, వాక్యమే లేనా, మా ఆయన ఒప్పుకోడు, కానీ నీకేం తెలుసు మా పరిస్థితి. ఈరోజు ప్రభు సన్నిధిలో నీకు సంతోషం కావాలంటే ప్రభు మందిరంలో చిరకాలము నివాసం చేయి. ఈరోజు ప్రభు సన్నిధిలో చిరకాల నివాసం చేయలేని బతుకు నీ బతుకైతే ఆ బతుకు పనికిరాని బతుకు. అది దేవునికి ఇచ్చిన అందుకు కాదు. దేవుని ఎందు ఒక ప్రణాళిక ఉంచాడు. నీ ఎందు ఆయనకు ఒక తలంపు ఉంది, నీ ఎందు ఆయనకు ఒక ఆలోచన ఉంది. అది నువ్వు తెలుసుకోవాలా. ఎంతకాలం ఇవే ఈ లోకం ఉన్న వాటి కోసం ప్రయాసపడతావు? ప్రయాసపడి పాప భారం మోసుకొచ్చుతున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. ఎవరొద్దకు రమ్మంటున్నాడు ఆయన? నా యొద్దకు రా, యేసయ్య యొద్దకు రండి. ఎందుకు రమ్మంటున్నాడంటే, నేనే మార్గము, సత్యము, జీవంనై ఉన్నాను. ఈరోజు ప్రయాసపడుతున్నారు మానవుడు. పాప భారం అంతా మూట కట్టుకుంటున్నాడు. మూట కట్టుకున్నాక మూట వదిలేసేయి. మూట వదిలేయి. బరువు ఉంటుంది అప్పుడు నీకు. ఇప్పుడు ఒక చాకులమ్మ బట్టలు వేసుకొని పోతా ఉంటుందమ్మా. మా ఇంటికి ఒక ఆమె వస్తుంది. ఆమె కాలు బాగుండదు, కుంటిగా ఉంటుంది. ఆమె వచ్చేటప్పుడు బాగా వస్తుంది. మా ఇంటికి వచ్చినప్పుడు బాగా నిలబడుకొని వస్తుంది. పోయేటప్పుడు పెద్ద చీర నిండుతా కట్టి ఇటు వేసుకుంటుంది. అప్పుడు ఇట్నే పోతుందా, ఇటు వంగిపోతుందా? వంగిపోయిన కళ్యాణే మొయ్యి లేకుండా బండ్లో తీసుకొచ్చి పెడుతురా కళ్యాణే అంటే, సరేలే అంటే దించేటప్పుడు ఇటు ఇసిరేస్తుంది దాన్ని. ఎవడన్నా ఇటు తీసి చిన్న ఇటు పెడతారా దాన్ని? ఏమ్మా, ఏ సాకులలో బట్టలు అబ్బా ముత్యం రా నాయన నీకు చిన్నగా పెడతారా? నువ్వు ఎంత 10,000 చిరుగును సాకులకు ఒకవేళ ఎవరికైనా బట్టలు ఇచ్చినా ఏం చేస్తారంటే, వాళ్ళు ఐరన్ చేసేవాళ్ళు, లాండ్రీ చేసేవాళ్ళు ఏం చేస్తారు, నీ బట్టలు తీసుకొని పోయి యాన్న డ్రైనేజీ కాడ, కాలువల కాడ ఆరేస్తారు. రోడ్లమ్మడి, గుట్టలమ్మడి, ఏడ పడితే ఆడ నీ చీరలు, నీ ప్యాంట్లని ఏడారేస్తారు. వాళ్ళు బాగా తంతలు కట్టి ఆరేస్తారా? రే ఏందిరా 10,000 చీర అయితే ఏమి, ఈవిడైతేనే ఆరుతుంది. ఈరోజు పాప భారం అనే మూటను త్రోసేయి, పక్కన బారేదాన్ని. నువ్వు దాన్ని ఎప్పుడైతే పక్కన బారేస్తావో నీ నడుము నొప్పి పోతుంది. మూట కిందికి వేస్తానే ఆమె ఏమంటది? అమ్మా ఏమ్మా, అంతే కదా. బరువు పోతానే మనిషికి ఎట్లా ఉంటుంది? తేలికగా ఉంటుందా, ఉండదా? ఉంటుంది. మరి ఈరోజు నువ్వు తేలికగా లేవు, సంతోషం నీలో లేదంటే ఇప్పుడు నీ మీద ఏముంది? మూట ఉంది. ఎందుకు ఇంత స్లోగా ఇంత బాగా చెప్తున్నానంటే, ఈరోజు మీకు ప్రతి మాట అర్థం కావాలని, మీతోనే చెప్పించాలని. ఏముంది మీ మీద? ఒక మూట ఉంది. ఆ మూట పేరు ఏం పేరు? పాపం అనే భారం. పాపం అనే భారం మోసుకుంటున్నావు. చితకాతలు ఎరుకునేవాడు సంచి మీదేసుకుంటాడు. పోతా ఏం కనపడితే బాటిల్లో. మన బతుకదే అయిపోయింది.
ఏది కనపడుతుంది పొంగడం వేసుకోవడం, పొంగడం వేసుకోవడం. బ్యాగ్ బరువు ఎక్కిపోతుంది, బ్యాగ్ అంతా. పాపం పాపం పాపం. ఈరోజు నువ్వు ప్రభు సన్నిధిలో మంచిగా బ్రతకాలంటే, మంచిగా దీవించబడాలంటే, మంచిగా ఆశీర్వదించబడాలంటే నీ పాపం అనే భారమును త్రోసి అవతల వారే. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇష్టపడుతున్నావా పాప భారాన్ని తోసివేయడానికి? ఇష్టపడితే అయినా ప్రభు సంతోషపడతాడు, ప్రభు సంతోషపడతాడు, దేవదూతలు సంతోషపడతాయి. అసలు ఎట్లుంటుందంటే అట్లుంటుంది. నువ్వు పాపం పక్కన పెడితే నీ జీవితమే తారుమారైపోతుంది. హల్లెలూయా. తారుమారు చేసేవాడే యేసయ్య. శిష్యులు యేసు ప్రభువుని అడుగుతారు, యేసయ్య ఇప్పుడు నువ్వు చనిపోయినావు, బాగానే ఉంది, తిరిగి తండ్రి దగ్గరికి పోతా ఉన్నావు, బాగానే ఉంది, మళ్ళీ నువ్వు ఎప్పుడు వచ్చేది, నీ రెండో రాకడ ఎప్పుడు వచ్చేది అంటే, యేసయ్య పలానా 2030 సంవత్సరం డిసెంబర్ 20 నేను వచ్చా అని చెప్పినాడా? చెప్పినాడా? ఎందుకు చెప్పలేదంటే మనుషుల బుద్ధి తెలుసుకోవడానికి. ఇప్పుడు ఉదాహరణకి యేసయ్య రేపు పొద్దున్న వచ్చాడని నేను చెప్పినా అనుకో, మీరు ఇప్పుడు పొమ్మన్న ఇంటికి పోరు. ఏమో వద్దు నాయనా, మేము ఈయన్నే ఉంటాం, నువ్వు రాత్రి మాకు అన్నం పెట్టినా పెట్టుకుని ఈయన్నే ఉంటాం, దేవుడు వచ్చాడు మమ్మల్ని తీసుకొని పోతాడు. వద్దు నాయనా, యాడుంటాం మనము, ఇన్నే ఉంటాం. అందుకు దేవుడు చెప్పలే ఎప్పుడు వచ్చేది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సమయము కాలము నా స్వాధీనం లేవు కానీ నన్ను కనిన నా తండ్రి స్వాధీనంలో ఉన్నాయి అన్నాడు. హల్లెలూయా. తండ్రి స్వాధీనంలో ఉన్నాయి సమయము కాలము. ఏ క్షణమున ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. దేవుడు రాకడ సమీపంగా ఉంది. తండ్రి స్వాధీనంలో ఉన్నాడు యేసయ్య. ఎప్పుడైతే తండ్రి పోరాంగ దుమ్ము దులుపుకోపోరా అన్నాడు అనుకో యేసయ్యను, లోకం మీద పడతాడు, అందరిని ఒక దుమ్ము దులుపుతాడు. బెడ్షీట్లు కొంటే దుమ్ము అంత ఎట్టదిలిస్తాం మనము ఏమ్మా? ఆ బెడ్షీట్ దుమ్మంత ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. దేవుని దుమ్ము అంత ఇదిలిచ్చినప్పుడు దేవుడు అప్పుడు చూస్తాడు, నువ్వు యేసయ్య కోసం బతికినావా లేదంటే నీ బతుకంతా దుమ్ము పట్టి ఉందా? దుమ్ము పట్టిన దాన్ని దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఎట్లుండాలంటే ఫ్రెష్గా తెచ్చిన ఒక దుప్పట్లాగా ఉండాల, దుమ్ము పట్టని దుప్పట్లాగా ఉండాల. దేవుడు నేను ఎదిలిచ్చినప్పుడు, యేసయ్య నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు. యేసయ్య ఏంది యేసయ్య అంటే, చిన్న పాపమే కదా, ఏమవుతుంది యేసయ్య, చిన్న పాపమైన నేను లక్ష్య పెట్టను అంటాడు దేవుడు. ఏది కూడా లక్ష్య పెట్టాడు ఆయన. ఈరోజు నువ్వు ఈ లోక సంబంధమైన జీవితం జీవించే విషయంలో నీ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు అంటే నువ్వు ప్రభు రాకడని గుర్తు తెచ్చుకో. యేసయ్య రాబోతా ఉన్నాడు, జాగ్రత్త. యేసయ్య వచ్చినప్పుడు ప్రతి వానికి తగిన కాలంలో తగిన సమయంలో ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఒకటే మాట, నువ్వేం పంట విత్తుతావు ఆ పంటను కోస్తావు. ఒకటే మాట, ఏ పంటని విత్తుతావు ఆ పంటని నీవు కోస్తావు. కత్తి పట్టిన వాడు కత్తికే చస్తాడని వాక్యంలో ఉంది ఆ మాట. కత్తి పట్టిన వాడు కత్తికే చనిపోతాడని వాక్యంలో ఉంది. ఈరోజు నీ పరిస్థితులు ఎట్లున్నాయి? ఒకరికి ద్రోహం చేసే రీతిగా ఉన్నావా? ఒకరిని దూషించే రీతిగా ఉన్నావా? ఒకరిని కించపరిచే రీతిగా ఉన్నావా? ఒకరిని వెర్రివానిగా చూసేవానిగా నీవు ఉన్నావా? అస్సలు సిసలని విషయం ఏంటంటే నువ్వే ఎర్రోనివి, వాళ్ళందరూ బాగున్నోళ్ళే. హల్లెలూయా. ఈరోజు వెర్రి స్థితిలో ఉండేది మనమే. ఒకని వైపు ఏలెత్తి చూపిస్తున్నట్టే మన వైపు ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 4 ఉన్నాయి. నీ సహోదరుని కంట్లో దూలమును నువ్వు ఎంచనేలా మొదటిగా నీ కంట్లో ఉన్న నలుసును నువ్వు తీసివేసుకొని తర్వాత ఎదుటోని కళ్ళ దూలమును నువ్వు సరిచేయి. వాక్యంలో ఉందన్నమాట. నీ ఎదురుగా ఉండే వారి కంట్లో దూలను తీసుకో. ఒరే పాపం చేయకురా, మోసపోతావు అంటే వాడేమంటాడు, అబ్బా నువ్వు పెద్ద నీతిమంతులులే, చర్చికి అన్ని పెట్టుకొని బైబిల్ పట్టుకొని పోతావు, లేచినప్పటి నుంచి నీ నోటి నిండుతావు బూతులే. ఏమైపోయామ్మా? వాని కంట్లో దూలం తీయాలనుకున్నావు కానీ వాడు నీకేకంగా గుణపమి చెక్కినాడు. ఎదుటోని సరి చేయాలనుకున్నావు కానీ వాడే నీకు గుణపం దింపినాడు. మళ్ళా ఎట్లా పరిస్థితి? నువ్వు ఎవరికైనా చెప్పేటప్పుడు నిన్ను చూసి వాడు ఏమనుకోవాలంటే, మా అయ్య, మా పెద్దనాయన, మా మామ, మా తమ్ముడు, మా అన్న దేవుళ్ళు ఉన్నారబ్బా, వాడు చెప్పింది నిజమే, వాళ్ళు చాలా భక్తి పరులు. ఆ రీతిగా రావాలండి మనము.
ఆ రీతిగా మన బ్రతుకును మార్చుకోవాలా, ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం ఎదగాల. అప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వు ప్రభు సన్నిధి గణపరుస్తే దేవుడు నీకు సంతోషం ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు సంతోషం కావాలని మీకు తెలుసు, సంతోషం ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసు, దేని విషయంలో వస్తుందో మీకు తెలుసు. అరే నీ కొడుకు పుట్టినాడు రా అంటే తండ్రి ఆ రోజుసేపు సంతోషపడతాడు. వాడు పెరిగి పెద్ద అయిపోద్ది ఏమని బా ఊరికే గన్నేమే తండ్రి వీడిని నసన్నా కొడుకు పుట్టినాడు మనకు, ఏది పోతే అది అడుగుతాడు దారిలో దీడు, ఊరికే గన్నేవు మీ వీడిని అంటాడు. అంటే కన్నేటప్పుడు ఆ హాస్పిటల్ వరకే సంతోషం. ఆ బ్యాగ్ ఎత్తుకొని బయటికి వచ్చి కొడుకు పుట్టినాడు. ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు వానితో నస వాడిని కొట్టి పనుకో మా నాకు నిద్ర రాలేమా పనుకో అని ముందంతేమో కాళ్ళకు ముద్దాడుకునింది, అన్ని సంతోషం ఏమైపోయింది, పోయింది. ప్రేమ లేదు. ఇప్పుడు పుట్టినప్పుడు ఎత్తుకునే బిడ్డ ఇప్పుడు ఏరా మీ అమ్మ మీ నాన్న పక్కనవే ఏమయ్యా మీ కొడుకు పక్కనవే పడుకోపో అంటే వాని పక్కన వాడు అనుకుంటాను నాయన దరిద్రుడు నా వాంటెవడు మాడతాడు నా. పిల్లప్పుడేమో ఎత్తుకొని ముద్దాడతారు, కాళ్ళతో దండించుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ ఆ ప్రేమ అనేది తర్వాత ఏమైపోతుంది, రోజు రోజుకి తగ్గిపోతుంది. నేను చెప్పేది అదే, సంతోషం ఏది శాశ్వతం కాదు. సినిమా హాల్కు పోతే సినిమా హాల్లో ఒక రోజంతా కూర్చోబెడతాడు ఎవడన్నా, ఎంతసేపు కూర్చోబెడతారు నాన్న. ఒకరోజు నాతో, నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో మా కిషోర పేరు నాతో అన్నాడు, మా కిషోర పేరు నాతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే పని అయిపోతానే మధ్యాహ్నం 12 అవుతుందంట, ఆడ ఒక హోటల్లో పోయి సంగటి తిని ఎదురుగా ఒక హాల్ ఉందంట, ఆ హాల్లో పోయి ఒక 50 రూపాయలు ఇచ్చి ఏసీలో పనుకొని ఉంటాడంట. ఖచ్చితంగా షో టయానికి వాళ్ళే లేపి తరుముతారంట బయటికి. ఏం చేస్తారంట, వాళ్ళే లేపి తరుముతారంట. తరినోడు బయటికి రాగానే నిద్ర 1 గంట సేపు బాగా నిద్ర, మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ పనికి పోతాడంట. అంటే 50 రూపాయలు ఇచ్చినా వాడు పెట్టుకుంటున్నాడు ఏమన్నా, పెట్టుకోడు. సంతోషం అనేది మనకు దొరకదండి ఎక్కడ కూడా. నువ్వు పార్కు పో, టైం అయిపోయింది బయటికి రానంటేనే బయటికి పోవాల్సిందే. సినిమాకు పో, లేదంటే సీరియల్కు పో, నువ్వు ఏమైనా చూడు, అది కొద్దిసేపే సంతోషం. కానీ ప్రభు సన్నిధిలో దీవారాత్రములు సంతోషమే, ప్రభు సన్నిధిలో శాశ్వతము సంతోషమే. హల్లెలూయా. సినిమా హాల్లో మొత్తం చీకటి చేసి సినిమా చూపిస్తాడు. ఏం చూపిస్తాడు, ఒక వెలుగు ఆ తెల్ల స్క్రీన్ మీద పడినప్పుడు ఆ తెల్ల స్క్రీన్ అంతా కూడా ఒక సినిమాగా మారిపోతుంది. ఈ చుట్టూ ఉండే సౌండ్ బాక్సులన్నింటినీ మన చెవులోకి పోతూ ఉంటాయి. మన పక్కనుండేది ఆడ మోగ కూడా మనం కనుక్కోలేము, అంత మబ్బు చేస్తాడు మన రూమ్ అంతా. అంటే దాని అర్థమైంది, చీకటిలో ఏముంటుంది, చీకటిలో ఏముంటుందమ్మా, పాపం ఉంటుంది. ఈరోజు చీకటిలో నువ్వు ప్రవేశిస్తూ ఉన్నావు. మరి ఈరోజు చీకటి నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు చీకటిలో బతుకుతే నువ్వు ఎవరికి కనపడవు, జాగ్రత్త. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు సంభవించదు. ఈరోజు నీకు అపాయము రావడం లేదంటే బాగా వినండి, నువ్వు చీకటిలో ఉన్నా, నువ్వు శ్రమల్లో ఉన్నా, నీకు అపాయము రావడం లేదంటే నిన్ను కాపాడేవాడు యేసు ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. రారా చీకటిలో నుంచి బయటికి, నా చెయ్యి పట్టుకో, నేను నిన్ను లేవనెత్తుతా. పట్టుకుంటున్నావు యేసయ్య చెయ్యిని. ఇదే చీకటి, ఇదే బాగుంది, ఈ సరదానే బాగుంది, ఈ నవ్వులాంటే బాగుంది, ఈ సమస్త జీవితమే బాగుంది అనుకుంటున్నాడు మానవుడు. ఈరోజు రక్షణతో ప్రభు, రక్షణ దుర్గముతో ప్రభువుని మనము సంతోషముగా స్తుతించాలంట. ఈరోజు ప్రభువు నువ్వు ఎట్లా గణపరుస్తున్నావు, చిరకాలం ప్రభు సన్నిధిలో ఉండు. అమ్మ పాస్టర్ అయ్యా వాళ్ళతోనే బాగా మాట్లాడు, మాతో మాట్లాడు, అందుకని మేము పోమా చర్చికి. ఎవడు పోతాడు అంటే నువ్వు ఎవరి కోసం వస్తున్నావు చర్చికి, పాస్టర్ కోసమా? నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది నన్ను చూసి కూడా వచ్చింటారు. ఎందుకు, కళ్యాణ్ బాబు సేవ చేస్తాడు బాగా, కళ్యాణ్ బాబు మాటలు బాగుంటాయి, దేవుడు బాగా చెప్తాడు, దేవుడు అని నా కోసం కూడా వచ్చింటారు, కాదన్నట్ల. కానీ మొదటిగా ఎవరి కోసం రావాలి మనము? దేవుని కోసం రావాలి. తర్వాత కళ్యాణ్ బాబు, తర్వాత సంఘము, తర్వాత విశ్వాసం. ఈరోజు చాలా మంది ఊరికే ఈ సేవకుని చూసి దేవుని మర్చిపోతారు. సేవకుడమ్మా మునుగండమ్మంటే మునుగుతారు, లేయండమ్మంటే
లేస్తారు. మరి ఎందుకు మునుగమన్నాడు, ఎందుకు లేమని ఒక్క ఆలోచన చేయడు. అసలు ఇది వాక్యంలో ఉందా అని ధ్యానం చేయరు. ఏది చెబితే అది గుడ్డిగా నమ్మే సమాజం ఇప్పుడు ఏర్పాటు అయిపోయింది. ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన చెయ్యి ఎత్తితే హల్లెలూయా చెప్పాలని. అర్థమే నేను చెప్పేది? ఆయన ఏమైనా చెప్పుకొని ఆయన చెయ్యి ఎత్తితే హల్లెలూయా చెప్పాలా. చెప్పండి ఒకసారి మీరు ఇప్పుడు అందరు చెప్పండి ఒకసారి. ఆయన చెయ్యి ఎత్తితే హల్లెలూయా, ఆయన పొరపాటు ఈ చెయ్యి ఎత్తితే స్తోత్రం అనాలన్నమాట. ఈ చెయ్యి ఎత్తితే అంటే ఇంకేమైనా చెప్పుకో, నువ్వేమైనా చేసుకో, నేను సిగ్నల్ ఇస్తా హల్లెలూయా చెప్పండి. నేను ఈ చెయ్యి ఎత్తుతా స్తోత్రం చెప్పండి. ఒకవేళ 2 చేతులు ఎత్తితే చప్పట్లు కొట్టండి. ఇది ఈరోజు సంఘాలలో పరిస్థితి. సత్యం ఉన్న చోట నిలబడాలి మీరు. హల్లెలూయా. సత్యం అంటే ఏంది? వాక్యమే సత్యము. వాక్యము జీవనది. వాక్యము బాధలలో మనకు నెమ్మది ఇచ్చేది, ఊరటనిచ్చేది వాక్యమే. ఈరోజు సత్యమైన బోధ, సత్యమైన వాక్యం ఎక్కడ ఉంటే నీవు అక్కడ ఉండాలా. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, చూడండి ఒకసారి ఆ మాట. 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడంట. హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపిస్తాడంట. అశాంతి జలముల యొద్ద నడుస్తా ఉన్నావేమో, శాంతికరమైన జలములు నడిపించే దేవుడు మనకున్నాడు. అందుకే యెహోవానా చెప్పాలందరూ, యెహోవానా మంచి కాపరి. హల్లెలూయా. దేవుడు మంచి వ్యవసాయకుడు ఆయన తోటలో ఫలించే ద్రాక్షవల్లులము మనం. ఈరోజు ఆ మంచి వ్యవసాయకుడు మనం దున్నినప్పుడు కొన్నిసార్లు అవి మనకు గుచ్చుకుంటాయి. నాగలి వేసి భూమిని దున్నేటప్పుడు కింద ఉండే రాళ్ళ సైతం ఏమవుతాయమ్మా? నాగిలి పెట్టి దున్నేటప్పుడు రాళ్ళని ఏమవుతాయి? ఎగిరి పక్కన పడతా ఉంటాయి, లేసి వస్తూ ఉంటాయి. ఈరోజు నువ్వు రాయి మాదిరి లేచి పక్కకు పోయినావు అనుకో, నీ బతుకే కాదు. దేవుని దున్నినప్పుడు దున్ను యేసయ్యా, నాలో ఏముందో తీసేసుకుంటాను, నన్ను వాడుకో. అప్పుడు దేవుడు అంటాడు, నేను నిన్ను నిజమైన ద్రాక్షవల్లి తోట వల్ల నిన్ను ఫలింపజేస్తా. ద్రాక్ష చెట్టు మీరు చూసారు లేదు, కానీ నేను చూసిన ద్రాక్ష చెట్టు తీగలు అంత ఉంటాయి, కానీ దానికి గుత్తులు ఏనాలు ఉంటాయి. ఏమ్మా? దాన్ని ఇట్లా ఒక పురుకోసు లేసి ఒక పందిరిలా కడతారు. ఆ పందిరి కిందన్నీ వేలాడుతూ ఉంటాయి, కానీ చిన్న తీగ అంత పెద్ద ద్రాక్ష ఆ గలాన్ని వేలాడుతూ ఉంటాయి. అట్లా కట్ చేయగానే మన చేతిలో ఎంత బరువు పడుతుందో, కానీ ఆ బరువుని ఆ చిన్న తీగ ఎంత సులువుగా, ఎంత ఈజీగా పట్టుకుంటుంది. మరి ఎందుకంటే దున్నించుకునింది, అది శ్రమ పడింది, అది ఎండనక వాననక ప్రయాసపడింది. కాబట్టి దానికి మంచి ద్రాక్షాలు వచ్చినాయి. ఈరోజు నువ్వా ఎండ పెడితే రావు, వాన పడితే రావు, పురుగులని రావు, ఏం దున్నించుకుంటావు నువ్వు? ఈ చర్చి గిర్చి ఏం లేనప్పుడు ఒక 3 చెట్లు ముందర నాటుకున్నాం. చిన్నవి 3 చెట్లు నాటుకొని చిన్న పోడియం, అలాంటి పోడియం పెట్టుకొని, సౌండ్ సిస్టమ్ అప్పుడు ఏం లేవు, ఓన్లీ ఒక చిన్న సౌండ్ బాక్స్ పెట్టుకొని సువార్త చెప్పుకుంటా ఉండేటప్పుడు మౌనంలో కొంతమంది ఆరంభ శూరులు కదా, ఆరంభ శూరులు అన్నమాట. అంత శూరులు కాదు వీళ్ళు, ఓన్లీ ఆరంభం శూరులు అంతా వచ్చినారు. అబ్బా మావాడు కత్తి, మావాడు బాకు, మావాడు అని అన్ని ఏందిలే రచ్చలేపినారు అనమాట. కొద్ది రోజుల తర్వాత వానాకాలం ఏమొచ్చాయి? లైట్ వెళ్తారు, పురుగులు వచ్చాయి. దానిపైన వచ్చి అగ్గిపెట్టి తీసుకుంటారు, నాకాలు లేదు. పురుగులు మనం పొదేసి ఏం చేయాలి? మనము మంట పెడదాం, పొగ పెడదాం, లేకపోతే రారు. ఇటుపక్క పొగ ఎంత పొగేచ్చనేమో. ప్రతి సభకి గడ్డినంతా పోయి కోసుకుంటాడము, ఆడ వేయడం, పొగ పెట్టడం. అది ఆరిపోకపోతే ఊపి. ఎందుకంటే వచ్చినోడు నచ్చకూడదని. అయినా కానీ వీళ్ళు వాక్యం వినరు. ఆ గడ్డి దిక్కు చూసి అట్ట కాదు ఇటలీ కిందకు పెట్టి, పేపర్ కింద నుంచి పెట్టు అంటే ప్రయాసపడేదంతా కూడా ఎట్టపోయిందంటే ఈగలు కరుచున్నాయి,
ఈగలు ఏడకాడుకోపోతున్నాయి, మేము రాము. ఇట్లా ఉంటుందండి మన మనం మనం దున్నించుకునేది, ఇట్లుంటుంది మన బతుకు. చెమట గారితే ఒప్పుకోం, ఉడక ఉడక ఉడక. మా పెదనాయనంగా ఉడక 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 ఇంకా పోతారు అని చెప్పి బయటికి పోయి వస్తాడు. ఇంకా పాపం శ్రమ పడాల, కష్టపడాల, ప్రయాసపడాల. నువ్వు ఎంత నలుగుతే అంత దీవించబడతావు, ఎంత శ్రమ పడితే అంత మంచి ద్రాక్ష గలము నువ్వు పొందుకుంటావు. ద్రాక్ష గలము రావాలంటే వానైనా ఎండైనా అది ఏదైనా సరే ఆ చెట్టు దాన్ని భరిస్తూ ఉంటుంది, బరువును మోస్తూ ఉంటుంది. ఎన్ని పనులు చేస్తుంది అది. నువ్వు ఊరికే నాకు గలమీ లేదే, నాకు ద్రాక్షలు రాలేదంటే ఎట్టొచ్చాయి? నువ్వు వానలో మునగవు, ఎండలో పడలేవు, ఊరికూరికినే తెగిపోతావు. ఊరికూరికినే తెగిపోతారు కొంతమంది. ఊరికూరికినే ఒక మాట అంటే సార్ ఇంకా నాకు అవసరం లేబ్బా, వందనాలు. ముందంతేమో వందనాలు ఎట్టి చెప్పేది, పోయేటప్పుడు ఇట ముడ్డి వందనాలు. పరిస్థితి అట్ట మారిపోయింది. ఇప్పుడు బాగున్నప్పుడేమో వందనాలు, ఇట్ట బాలేను అని ఇంకా సుట్టుది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎట్లా ఉన్నావు ఆలోచన చేయి. శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అంటే దాని అర్థం ఏంది? సేద తీర్చుచున్నాడు అంటే అర్థమైంది రిలాక్సింగ్, ఒక రిలాక్స్మెంట్. పని చేస్తారు కొద్దిసేపు, వాళ్ళు ఎందుకు టీ అడుగుతారంటే ఆ 10 నిమిషాల నుంచి కూర్చోవడానికి. ఒక ఆయన అన్నాడు ఫేస్బుక్లో, ఒక బేల్దారు పెట్టాడు, ఒక ఆయన ఫేస్బుక్లో పెట్టినాడు. ఆయనకు చాలా మంది ఉన్నారు ఫాలోవర్స్ ఆయనకి. ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, మేము మిమ్మల్ని టీ అడిగేది మా దగ్గర 10 రూపాయలు లేదని కాదు, ఆ 10 నిమిషాలు మీరు టీ పెట్టి వేడి చేసి తెచ్చించలో మేము కూర్చోవచ్చని. కరెక్టే కదా మరి. ఇప్పుడు వారికి 600-700 కూలి వస్తుందమ్మా, 10 రూపాయలు టీ కొనుక్కోలేరా? ఎందుకు వాళ్ళు టీ అడుగుతారంటే రెండుసేపు కూర్చోవడానికి, రిలాక్స్మెంట్. అలిసిపోయి ఉంటారు. కానీ వీళ్ళు ఓనర్లు ఏమంటారు, ఎంతసేపు కూర్చుంటావు? కానీ వంగి చేస్తే పని తెలుస్తుంది. దేవుని దయ వల్ల ఈ మందిరం కట్టేటప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ఆ మత్తైన టీం అయినా కానీ, వచ్చిన విశ్వాసులకైనా కానీ, ఏ రోజు ఏది కూడా తక్కువ చేయకుండా చూసుకున్నాం దేవుని దయ వల్ల. దేవుడు అట్లా సహాయం చేశాడు, దేవుడు అట్లా కృప చూపించాడు. ఎందుకంటే ఆయన మనలను సేద తీర్చువాడు ఆయనే. ఈరోజు సేద తీర్చబడుతున్నావా? ఎక్కడ సేద తీర్చుకుంటున్నావు? బయట మంచం వేసుకొని చెట్టు కింద అనుకుంటే అబ్బా ఎంత బాగుంది, ఇది కాదు. నువ్వు ప్రభు సన్నిధిలో రా. ప్రభు సన్నిధిలో నీకు సేద తీర్చే అవకాశం దేవుడు ఇస్తాడు. నా యొద్ద విశ్రాంతి ఉందంటాడు దేవుడు. ఏముందంట ఆయన దగ్గర? విశ్రాంతి. విశ్రాంతి నీకు కావాలంటే నువ్వు ప్రభు దగ్గర రా. ఇవన్నీ చెప్తున్నా దేనికి కారణం అంటే సంతోషం లేకపోవడం. కానీ కారణం ఇవన్నీ ఏం లేకపోవడము, సంతోషం లేకపోవడం కారణం ఇవన్నీ. ఈరోజు నీకు సంతోషం కరువై ఉంది అంటే దాని పరిస్థితి ఏంటంటే, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీలో లోక సంబంధమైన పాప భారం అనేది ఉంది. ఈరోజు పాపము లేని జీవితం, ఈరోజు మనుషుడు జీవించగలుగుతాడా అంటే నేను చెప్పగలను, జీవించగలగవచ్చు, జీవించవచ్చు. కృషి ఉంటే కలదు ఏమ్మా, కృషి ఉంటే కలదు సుఖం అని పెద్దలు ఊరికే అన్నారా? అల్లా కష్టపడితేనే ప్రయోజకులు అవుతాడు. కష్టజీవులే రేపు మారుతారు, బాగా మంచి పొజిషన్లో ఉంటారు. సోమరోడు బాగా ఇల్లు కట్టుకోగలుగుతాడా? ఏమ్మా, సోమరుడు ఏ దానికి పనికిరానాడు పెద్ద కోట్లపల్లి ఇల్లు కట్టగలుగుతాడా? కట్టలేడు. కష్టజీవి. రాత్రి పగుళ్ళు ధ్యానించు ప్రభు సన్నిధిలో, కష్టపడు లోకములో, నీతిగా జీవించు, యథార్థంగా జీవించు. నీ కష్టాన్ని నమ్ముకొని బ్రతుకయ్యా. మోసం చేసి, అన్యాయం చేసి, లంచాలు తీసుకొని, అవి చేసి ఇవి చేసి, వాణ్ణి కొట్టి వీని కొట్టి సంపాదించే సొమ్ము నిలబడదు. ఇది దేవుని మాట. దేవుడు అంగీకరించడు. నీ కష్టము సొమ్మును దేవుడు నిలవబెడతాడంట. దాన్ని 30, 60, 100 ఆశీర్వదిస్తాడంట దేవుడు. ఈరోజు నీ సంపాదన ఎట్లుంది? ఉన్నదాంతో సంతోషంగా ఉన్నావా? లేదంటే ఇంకా కావాలని ప్రయాసపడుతున్నావా? ఆలోచన చేయి. ఈరోజు ప్రేమైన దేవుని వారలారా, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. 3వ వచనం, తన నామమును బట్టి
ఏ మార్గంలో? నీతి మార్గంలో. ఎట్ట బతుకుతాం నాయన అంత నీతిగా? యేసయ్య నామముతో సాధ్యం. హల్లెలూయా. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన మనం నడిపించును. ఈరోజు నడిపించే దేవుడు మనకున్నాడు. చెయ్యి పట్టుకొని నడిపిస్తా అంటాడు ఆయన. ఇప్పుడు పిల్లోని చెయ్యి మనం పట్టుకుంటాం ఎందుకు? వాడు పడిపోకూడదని. వాడు పడితే మనకి ముక్కో కన్నులో గిన్నెలో దోక్కపోతాయని మనం ఏం చేస్తాం? చెయ్యి పట్టుకొని నడిపిస్తాం. అలాగే ఈరోజు దేవుడు కూడా నిన్ను పట్టుకొని నడిపిస్తాడంటే, నువ్వేంద్ర నాయన ఆయనకు చెయ్యవు ఏమియవు, మళ్ళా పైకేమో నేను క్రైస్తవుణ్ణి. బాగలేనప్పుడేమో యేసయ్య, బాగున్నప్పుడేమో యేసయ్య లేడు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా, నీ నోట్లో యేసయ్య మాటే రావాలా. యేసయ్య నామం అన్ని నామముల కంటే పైనామం. ఆయన నామము ఉన్నతమైన నామం. అందుకని చెప్తున్న యేసయ్య నామమును బట్టి నీతి మార్గములో ఆయన మనలను నడిపించును. ఈరోజు నువ్వు ఎక్కడున్నా, నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఒక్కసారి యేసయ్యా అని ఒక్కసారి పిలుచు. ఆయన నీ పక్షమున యుద్ధం చేయడానికి దిగుతాడు ఆయన సైన్యముతో. ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయన ఈరోజు సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీ పక్షం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటే, ఈరోజు నువ్వు యేసయ్యా అని పిలుస్తున్నావా? భయం, భీతి, వాడు చెప్పింది నమ్ముతాం. దేవుని కోసం పని చేయనంటే మాత్రం మనం పని చేయలేము. ఈరోజు నీ పక్షున కొన్ని వేల దూతలు యుద్ధం చేస్తాయి. కొన్ని వేల మంది నీ చుట్టూ కంచెవలే దేవుడు భద్రపరిచాడు. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, కానీ అవి చేసే కార్యాలు అంతా ఇంత ఉండవు. నేను ఎన్నోసార్లు సువార్త సభలకు పోయి ఇచ్చినప్పుడు, బాగా వినండి, ఎన్నోసార్లు సువార్త సభలకు పోయి ఇచ్చినప్పుడు నా కాళ్ళు కింద పీకుతూ ఉంటాయి, మేడాలతో సహా పీకుతూ ఉంటాయి. నిలబడి దాదాపు 3-4 గంటలు నిలబడతాం. పీకుతూ ఉంటాయి. అటు నుంచే పడుకొని యేసయ్య నీ సన్నిధిలో సువార్త చేసి వచ్చినాం. అక్కడ అనేక మంది నీ వాక్యం విన్నారు. వారిని దీవించు, ఆశీర్వదించు. మొక్కలే ఉంగ నేను వస్తాను, ఎందుకంటే అలసిపోయి ఉంటా, పడుకొనైనా ప్రార్థన చేసుకుంటా. యేసయ్య అక్కడ చాలా మంది వాక్యం విన్నారు, దీవించు. ఇది ఇంతమంది కానుకలు వేసారు, కానుకని దీవించు. ఈ పరిచర్యని దీవించు. రేపు పోవాలా, నాకు మంచి ఆరోగ్యమే, రాత్రి మంచి నిద్ర ప్రభువా అని ప్రార్థన చేసుకుని పనుకుంటే మీరు నమ్మరు, ఒక దూతలో ఏవో మనకు తెలియదు కానీ కాళ్ళు ఉతుతారని, నాకు కాళ్ళు పిసికిన రోజులు ఉన్నాయి. స్పర్శ అనుభవించిన నేను. హల్లెలూయా. వేళ్ళు లాగినట్టు, మెడాలు ఒత్తినట్టు, కాళ్ళు ఒత్తినట్టు. ఎవరు చేశారు ఈ పని అంటే, నీకోసం నా కోసం రక్తం కార్చిన యేసయ్యే. ఆయన నిన్ను సేద తీర్చాలంట. ఒక దైవజనుడు అన్నాడు, ప్రపంచంలో అతిపెద్ద దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహం ఒక మాట అన్నాడు. ఆయన లేడి చనిపోయినాడు. ఇప్పుడు ఆయన ఒక సభ పెడితే 10 లక్షల మంది వస్తారు. ఎంతమంది వస్తారు? ఒక్క సభ పెడితే. అంత గొప్పవాడు చనిపోయే ముందర ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను ఏ రోజు కూడా నిద్రపోను. అదేం సార్ మీరు మనిషే కదా, ఎందుకు నిద్రపోరంటే, నాకు నిద్రపోనికి టైం ఉండదు. నేను పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రార్థనలో ఉంటా. మధ్యాహ్నం నుంచి ఎవరికొరు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు, విఐపీలు వస్తారు, సీఎంలు వస్తారు, ప్రెసిడెంట్ అందరూ నా దగ్గరికి వస్తూనే ఉంటారు, ఎవరో ఒకరు. నాకు నిద్రే ఉండదు అని అన్నాడు. మరి ఎట్లా సరే మీ ఆరోగ్యానికి అంటే, ఆయన అన్నాడు ఒకటే ఒక మాట, నేను 10 నిమిషాలు పనుకున్నా, బాగా వినండి, 10 నిమిషాలు పనుకున్నా లోతుగా పోయి పనుకుంటాడంట, డీప్గా పనుకుంటాడంట. 10 నిమిషాలు పనుకున్నా, ఆ 10 నిమిషాల నిద్రే నాకు 10 గంటల నిద్ర అన్నాడు ఆయన. ఈరోజు మనం నిద్రపోతా ఉంటే మంచం మీద తలదిండి పెట్టుకుంటాము. 12 అయినా నిద్ర రాదు, 1 అయినా నిద్ర రాదు. ఎందుకు? సెల్లు, సినిమాలు, ఆలోచనలు, రేపెట్ట, మన్నాడెట్ట, తిండెట్ట, రేపు పొద్దున ఏం చేయాలా, ఏం కథ, రేపెట్ట పోవాలా. నిద్రపోకుండా మనకేం ఆలోచనలు వస్తున్నాయి? లోక సంబంధమైన ఆలోచనలన్నీ వస్తూ ఉన్నాయి. మరి ఈ దైవజనుడు చెప్తున్నమాట, నిద్రపోనికే నాకు సమయం ఉండదు, కానీ నేను నిద్రపోయే 10 నిమిషాలు మాత్రము డీప్గా నిద్రపోతా నేను అన్నాడు ఆయన. నిద్రపోతున్నామట డీప్గా నిద్రపోయే అలవాటు నేర్చుకో. దేవుళ్ళ డీప్గా పో. ఆయన యొద్దని నీకు ఆయనే నిన్ను సేద తీరుస్తాడు. ఎన్నోసార్లు బిల్లీ గ్రహం కూడా అన్నాడు, జీసస్ ఈజ్ మై లార్డ్, ఐ యామ్ క్రేజీ అబౌట్ జీసస్. నాకు యేసయ్య ఒక్కడే ఉన్నతమైన వాడు, నాకు యేసయ్య అంటే పిచ్చి. తనకున్న ఆస్తి, తనకున్న సంపాదన అంతా కూడా ఇప్పటికీ ఆయన చచ్చిపోయి 10 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కొన్ని వేల మంది వితంతువులకు, విధవరాళ్లకు ఆయన పెన్షన్ ఇస్తానే ఉన్నాడు. పెన్షన్ ఒక గవర్నమెంట్ చేయలేని పని ఈయన ఇస్తా ఉన్నాడు.
ఆయన సంఘ సభ్యులందరికీ పుట్టినరోజులు వస్తే పొద్దున్నే కేక్ ఇంటి దగ్గరకు పోతుంది, వాళ్ళ టీం అందరి ఇంటి దగ్గరికి పోతారు. కొన్ని వేల మంది ఈరోజు ఆ సంస్థను కాపాడుతూ ఉన్నారు. ఒక్క మనిషి ప్రయాస ఏదైనా ఒకరితోనే సాధ్యం. ఆ ఒకడే రేపు వేల మందిగా లక్షల మందిగా మారుతాడు. హల్లెలూయా. ఒకప్పుడు కళ్యాణ్ బాబు ఒంటరోడు ఈ ఊరికి వచ్చినప్పుడు 3 సంవత్సరం ప్రయాస, ఈరోజు దేవుడు వందలాది మందిగా దీవించాడు. రేపు వేల మందిగా దేవుడు దీవించును గాక. ఈరోజు ఏదైనా ఒంటరి స్థితిలో ఉన్నావా అయితే దేవుడు అన్నాడు ఒంటరి వాడే 1000 మంది అన్నాడు. ఈరోజు ఏదైనా ఒక్కనితోనే సాధ్యం. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే లోకంలోనే ఒక వ్యక్తి గురించి చెప్తా. లోకంలోనే మీ అందరికి బాగా తెలుసు, మెగాస్టార్ చిరంజీవి. తెలుసా అమ్మా? తెలుసా తెలియదా? చిరంజీవి తెలుసు కదా, చిరంజీవి. ఆయన ఎప్పుడు ఒక మాట అంటాడు, చాలా ఇంటర్వ్యూలో ఒక మాట అంటాడు, నేను రాత్రి ఏ టైం వస్తుందో నాకు తెలియదు కానీ నా షూ సాక్స్ తిప్పేటప్పుడు వచ్చే వాసన అంత ఘోరమైన వాసన వస్తుంది. నేను ఎందుకు అంత కష్టపడుతున్నానంటే నాకంటూ ఒక పేరు కావాలా, తర్వాత డబ్బు అదే వస్తుంది అని. ఈరోజు తను ఒక పెద్ద స్థితిలో ఒక మెగాస్టార్ అనే పొజిషన్లో ఉన్నాడు ఆయన. వాళ్ళ పిల్లలందరూ దాదాపు ఒక 10-20 మంది వాళ్ళ ఇంట్లో నుంచి హీరోలకు వచ్చినారు. ఎవరి వల్ల? చిరంజీవి వల్ల. కృషి ఉంటే కలదు సుఖం. ఈరోజు తను కష్టపడ్డాడు, ఈరోజు తన కుటుంబం అంతా కూడా ఆ చెట్టు నీడలో ఉన్నారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అతని గురించి? ఈరోజు ఒక లోకము నుండే ఆ వ్యక్తే ప్రసాద్, అతని పూర్తి పేరు మామూలుగా అయితే ప్రసాద్ ఆయన పేరు, కానీ ఆయన నేను ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉండిపోవాలని చిరంజీవిగా పేరు మార్చుకున్నాడు ఆయన. ఈరోజు మరి ఆయన చనిపోయినా, ఒకవేళ ఆయన ఏ స్థితిలో ఉన్నారే, ఆయన ఎక్కడున్నా సరే ఆయన పేరు మాత్రం ఉండిపోతుంది. ఉంటుందా? ఉండదమ్మా? ఉండిపోతుంది. ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, చనిపోయినాడు, ఇప్పటికీ ఆయన పేరు లేదా? ఉంది. నెహ్రూ ఉన్నాడు, చనిపోయిన ఇప్పుడు పేరు లేదా? గాంధీ ఉన్నాడు, గాంధీ తాత నోటు ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిందే. ఈరోజు నువ్వు కష్టపడితే నీకు కూడా దేవుడు గుర్తింపు ఇస్తాడు. హల్లెలూయా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఈ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి చెందుతుంది, ఏ కుల మత జాతి వర్ణ భేదం అంటూ ఏది లేదు, మనుషులందరూ సమానమే. ఒక దళిత, ఒక ఎస్సీకి సంబంధించిన ఒక కులము చెందినటువంటి ఆయన ఈరోజు మన దేశానికి రాజ్యాంగం ఇచ్చినాడు. చట్టాలు ఆయన ద్వారా వచ్చినాయి. మరి ఈరోజు ఆయన ఒక తక్కువ కులములని ఎవరు అనగదొక్కలేదే. ఆయన కష్టపడ్డాడు, రాజ్యాంగాన్ని రాశాడు. ఈరోజు మన దేశము, ఈరోజు ఆడపిల్ల సంతోషంగా రాత్రి బయటికి వస్తుందంటే ఆయన వల్లే. ఈరోజు మన చుట్టూ పోలీస్ వ్యవస్థ అయినా, రాజకీయ వ్యవస్థ అయినా అన్నీ జాగ్రత్తగా కంట్రోల్ జరుగుతున్నాయంటే ఆ రాజ్యాంగం వల్లనే. లేదంటే ఎప్పుడు అదుపు తప్పిపోయేదే కథ అంతా. ఎవరి ఇష్టానుసారంగా వాడు దోచుకునే వాళ్ళే. రాజ్యాంగం ఉంది కాబట్టి ఈరోజు అందరు కంట్రోల్లో ఉంటున్నారు భయభక్తులతో. దొంగోనికి దొంగతనం చేయాలంటే భయం, ఎందుకంటే వానికి శిక్ష. రాజ్యాంగంలో అన్ని రాశాడు. ఎవరు రాసిందంటే ఏదో పెద్ద కులానికి చెందినవాడు కాదు ఆయన. ఒక మామూలు మనలాంటి ఒక మాల అనే ఒక దళిత సంఘానికి చెందినటువంటి వాడు ఆయన. మరి ఈరోజు అటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మన దేశం పాటిస్తూ ఉంది. అందుకే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. ఈరోజు నువ్వు కృషితో ప్రయాసపడితే నువ్వు ఇచ్చేవానిగా ఉంటావు, కానీ పుచ్చుకునేవానిగా నువ్వు ఉండవు. కష్టపడండి, ప్రయాసపడండి, దేవుని కోసం ఉన్నత స్థితికి వెళ్ళండి. దేవుని కోసం ప్రయాసం, మీకు కలిగిన దాంట్లో పేదలకు పంచండి, పేదలకు ఇవ్వండి, పేదల కోసం ప్రార్థన చేయండి, విధవరాళ్ళ కోసం ప్రార్థన చేయండి, చిన్నపిల్లలు యవనస్తుల కోసం. మీరు ఎంత ప్రయాసపడితే రేపు వాళ్ళు చెప్పుకోగలుగుతారు, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఆ రోజు అదిగో ఆ తాత నా కోసం ఫలానా ఇచ్చాడయ్యా, ఒక మాట సహాయం చేశాడయ్యా, అందుకే నాకు ఈరోజు ఉద్యోగం వచ్చింది. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దస్తగిరి. ఏం పేరు ఆయన పేరు? దస్తగిరి. ఆయన ఒకప్పుడు ఒక కారు డ్రైవర్. మేము మన హైదరాబాద్ పోయినప్పుడు మా నాయన అతనికి ఫోన్ చేసినాడు, ఎక్కడున్నా దస్తగిరి అంటే. ఆయన ఇట్లా మేము హైదరాబాద్కి వచ్చాం అంటే ఆయన వచ్చినాడు. ఆయన వచ్చినప్పుడు నాకు ఒక రూమ్, మా ఆయనకు ఒక రూమ్, అందరం ఎవరు రూమ్లో వాళ్ళు ఉన్నాం. మా నాన్న దగ్గరికి ఆయనతో మాట్లాడినాడు. ఇట్లా బయటకు వచ్చేటప్పుడు నేను వాకిలు తీస్తానే, అంకుల్ నన్ను చూస్తానే, ఏరా కొడుక బాగున్నావా అన్నాడు తెలంగాణ భాషలో. మన ఊర్లో నన్ను కొడుక అంటావని మనం తిడతాం, కానీ ఆయన భాషలో ప్రేమతో ఏరా కొడుక బాగున్నావా అన్నాడు. బాగున్నాను అంకుల్, బాగున్నారు.
ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నట్టే మీ నాయనేరా, అప్పుడు నాకేం లేదు, కారు తోలుకున్న వాడిని. ఈరోజు మీ నాయన ఆ రోజు రాజశేఖర కాలంలో ఒక మాట సాయం చేసినాడు, నాకు హోంగార్డ్ ఉద్యోగం వచ్చింది అన్నాడు. ఏం సాయం చేసినట్ట మా నాయన? ఎప్పుడు రాజశేఖర్ 25 సంవత్సరాల కింద ఎప్పుడు చెప్తున్నా నాతో ఆ మాట? 25 సంవత్సరాల తర్వాత నాతో చెప్తున్నాడు ఆ మాట. అంటే ఒక మాట సహాయం ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. నువ్వు ఆకలితో ఉన్న వానికి ఒక ముద్ద అన్నం పెడితే వాడు ఏమంటాడు? థ్యాంక్స్ అయ్యా, నా కడుపు నింపినావు. అయ్యా నేను పెట్టింది ఒక్క ముద్దే కదా నాయన, దానికి ఏముంది పో అంటే, ఆ ఒక్క ముద్దే నాకు కడుపు నిండిందా, ఎన్ని రోజులు అయింది నేను అన్నం తినక అంటాడు. ఈరోజు నీకు ఆ దయాగుణం ఉండాలా. ఎప్పుడు నీకు ఆ దయాగుణము, దేవుని ప్రేమ వస్తుందంటే చిరకాలమును దేవుని సన్నిధిలో నివాసము చేయాల. హల్లెలూయా. చిరకాలము దేవుని సన్నిధిలో నివాసం చేయి. దేవుని ప్రేమనంటే రుచి ఎరుగు. రుచి ఎరుగుతే ఆ ప్రేమను వదిలిపెట్టవు. ఆ ప్రేమ అలాంటి ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ఏమంటారంటే గాఢమైన ప్రేమ. గాఢమైన ప్రేమ. ఆ ప్రేమను మనం వర్ణించలేం. ఆ ప్రేమకు మన స్వరాలు సరిపోవు. అంత గొప్ప దేవుడు ఈరోజు నీ పిలుస్తున్నప్పుడు పలుకుతున్నావా? ఈరోజు ఆయన నిన్ను పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలంలో దాన్ని నేను నడిపిస్తా అంటున్నాడు. శాంతి కోసం ప్రయాసపడుతున్నావు. కొండల్లో శాంతి ఉందని, లోయల్లో శాంతి ఉందని మనుషులు ఈరోజు ఎక్కడ పడతారు? హిమాలయ పర్వతాలని ఆడికి పోయి యోగాలు చేసి అవి చేసి ఇవి చేసి తిప్పలు పడుతున్నారు ఈరోజు. మరి ఈరోజు నువ్వు డబ్బు కోసం ప్రయాసపడతావే, డబ్బులో సంతోషం ఉందని. కార్ల కోసం కార్లు తోలుతావా, ఈ కారు బలం ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, కారు కోసం ప్రయాసపడతావే. అన్నీ అనుభవించినోడు చెప్తున్న మాట ఏంది? నాకు సంతోషం లేదు. నేను చాలాసార్లు సంతోషం కోసం హిమాలయ పర్వతాలకు పోయినా. అక్కడ 3 నెలలు నేను ఏం తినుకోకుండా నా కడుపును మాల్చుకొని ఒక కొండ గృహలో కూర్చొని తపస్సు చేసిన. దేవుడు ప్రత్యక్షం కావాలని ఏ దేవుడు నాకు ప్రత్యక్షం కాలా. నాకు సంతోషం రాలా, నాకేమీ రాలా. కానీ నాతో ఒకరోజు బస్సులో, ఏదో వేరే ఊర్లో బస్సులో పోతా ఉంటే ఒక సేవకుడు, సార్ మీ రజనీకాంత్ అన్నాడంట. ఎస్ ఐఎం రజనీకాంత్ అన్నాడంట. రజనీకాంత్ బయట ఉన్నప్పుడు ఎట్టుంటాడో మీకు తెలుసో తెలియదు కానీ ఇదంతా ఏముండదు, బట్టనెత్తి ఉంటుంది ఇదంతా. రజనీకాంత్కి బట్టలు చాలా తెల్లటివి, నార్మల్ డ్రెస్లు వేసుకుంటాడు, పంచ కట్టుకుంటాడు, మామూలుగా ఉంటాడు, ఒక మామూలు పల్లెటూరు మాత్రం ఉంటాడు. ఆ బస్సులో కూర్చుని ఒక పాస్టర్ అన్నాడంట, సార్ మీ రజనీకాంత్? ఎస్ ఐఎమ్ రజనీకాంత్. ఎస్ అవును నేను రజనీకాంత్ని. సరే నీతో ఒక మాట చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు అంటే చెప్పండి. సరే మీరు హిందువులు అయి ఉండొచ్చు, మీరు ఏ దేవుని కొలవండి, కానీ ఒకసారి యేసుక్రీస్తు ప్రభు గురించి వినండి అని యేసుక్రీస్తు ప్రభు గురించి మొత్తం చెప్పాడంట. ఎవరు? ఒక సేవకుడు, దారిని పోయే సేవకుడు రజనీకాంత్ని పట్టుకొని, అంత గొప్పోడు, అంత స్థానం ఉన్నవాడు రజనీకాంత్ని పట్టుకొని సువార్త చెబుతున్నాడు. చెప్పినాక, సార్ మీకు సంతోషం కావాలంటే యేసయ్య దగ్గరే దొరుకుతుంది సార్ అన్నాడంట. ఆ ఒక్క మాట పట్టుకున్నాడంట రజనీకాంత్. ప్రతి దినము ఉదయాన్నే 3కు లేచి ఇంట్లో మోకరించి ప్రార్థన చేసుకుంటాడంట. ఒక హిందూ అయి ఉండి ఉదయాన్నే 3కు లేచి ఏం చేస్తున్నాడు ఆయన? మరి నువ్వు పుట్టుకతో క్రైస్తవురాలు, ఒక ప్రార్థన జీవితం లేదు నీకు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసిన అలవాటు లేదు, మంచంగా ప్రార్థన చేసిన అలవాటు లేదు, తినేటప్పుడు లేదు, త్రాగేటప్పుడు లేదు, పోయేటప్పుడు లేదు, వచ్చేటప్పుడు లేదు. ఒక అన్యుడు, ఒక డబ్బున్నవాడు, పేరు ప్రఖ్యాతి ఉన్నవాడు ఉదయాన్నే 3కు లేచి మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు ఆయన అంటున్నాడు ఇదే మాట అంటున్నాడు, బట్ ఐ గాట్ హ్యాపీనెస్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. అంటే నాకు యేసు క్రీస్తు నామములో సంతోషం దొరికింది. హల్లెలూయా. హిమాలయాలకు పోయినాడు, రాలే. ఆస్తి సంపాదించుకున్నాడు, రాలే. అంతస్తులు సంపాదించుకున్నాడు, రాలే. కావలసిన పాపం అన్నీ చేసినాడు, రాలే. ఈ రోజున అతను అంటున్న మాట, యేసు క్రీస్తు నామములో నాకు సంతోషం దొరికింది. అట్లా చాలా మంది ఉన్నారండి. బిల్ గేట్స్ అదే మాట అన్నాడు. చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారండి. ఈరోజు మనం పేదవాళ్ళం, రోజు కూలికి పోతే సంపాదించుకుని తినే బతుకులు మనవి. ఈరోజు మరి ఎందుకు ప్రయాసపడుతున్నాం లోకంలో ఉన్న వాటి కోసం? ఆలోచించి. ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందో మనకు తెలియదండి. జీవితం అనే ఈ వెలుగు, ఈ క్యాండిల్ ఉన్నంత వరకే నువ్వు వెలుగు ఇవ్వగలుగుతావు, అంతే కదమ్మా. ఈ జీవితం ఒక క్యాండిల్ మనం వెలిగిస్తాము, అది ఆరిపోతుందంటే దాని అర్థమైంది ఆ క్యాండిల్ అయిపోయిందని.
మన జీవితం క్యాండిల్ కూడా ఏదో ఒక రోజు ఏమైపోతుంది, ఆరిపోతుంది. ఆరిపోయే లోపు 10 మందిని వెలిగించాలా. పుట్టినరోజు కేకు కోసేటప్పుడు మధ్యలో చుట్టూ క్యాండిల్ పెడతాం, కానీ ఒక్క క్యాండిల్ అగ్గిపెట్టి వెలిగించేది. మిగతా క్యాండిల్ అని దేంతో వెలిగిస్తాము? ఆ క్యాండిల్ తీసుకొని మిగతావన్నీ వెలిగిస్తాం. అలాగే ఈరోజు నీవు నీ దీపాన్ని వెలిగించుకున్నావు, అనేక మంది నశించిపోతున్న దీపాలను వెలిగించు. అనేక మందికి సంతోషాన్ని పరిచయం చేయి. అనేక మంది యేసుక్రీస్తు ప్రభు సత్యమైన దేవుడని ప్రకటించు. ప్రకటిస్తే పోయేదేమీ లేదు, కానీ అనేక మంది రక్షించబడతారు. 1 కొరింథీ 1 అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. దేవుని వెర్రితనము మనుష్యుని జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. హల్లెలూయా. అంటే ఈరోజు మనుషుల కంటే బలమైన వాడు ఎవడు? మనుషుల జ్ఞానము కంటే బలమైన జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? మళ్ళీ ఎందుకు విర్రవీగడము? ఎందుకు విర్రవీగడము? నేను జ్ఞానిని, నా కులం ఇది, నా మతం ఇది, నా దగ్గర ఇంత ఆస్తుంది, మీరందరూ నా కాళ్ళకాడ ఉండాలా? ఏంది ఈ మాటలు, ఈ ప్రవర్తన, ఈ తీరు ఏంది? ఈరోజు మనుషుడు ప్రకటించే తీరు ఎట్లుంది? ఈరోజు తెలుసుకోవాలని సత్యం ఏంటంటే, నీ బలము కంటే బలమైన వాడు దేవుడు, నీ జ్ఞానము కంటే జ్ఞానమైన వాడు ఆయనే. కాబట్టి ఆయన ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన? ఎన్నిక లేని వారిని, బలహీనులను, అయోగ్యులను, దేనికి పనికిరాని వారిని దేవుడు హెచ్చిస్తాడు ఆయన. ఈరోజు ఆయన హెచ్చిస్తే ఎవడైనా పడేయగలుగుతాడా? దేవుడు ఇల్లు కడితే ఆ ఇంటిని ఎవరైనా కూల్చగలుగుతాడా? మనుషులు కట్టే ఇండ్లు కూల్చగలుగుతాం, కానీ దేవుడు కట్టే ఇండ్లు ఏ మనుషుడు కూల్చలేడు. కాబట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే, అన్న మేము ఎన్నికలోనేమన్నా మాకు ఏడవుతుందన్నా, మా వయసు అయిపోవచ్చు, మేము ఏం చేస్తామన్నా దేవుని కోసం? ఏందన్నా నువ్వు అట్ట చెప్తావు? మా బతికేందన్నా, మా అయిపోవచ్చుందన్నా, మేము ఏం చేస్తామన్నా? ఏదో రమ్మంటే వచ్చాం, కూర్చోమంటే మేమేం చేయలేమన్నా. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడంట. హల్లెలూయా. వచ్చి రాని ప్రార్థన చేయి, అదే బలమైన ప్రార్థన. ఏదో ఇంకా బుక్లో రాసుకొచ్చుకొని ఇంకా దించాలరా నేనంటే దించలేవు, అది ప్రార్థన కాదు. అది హృదయంలో నుంచి రావాలా. హృదయంలో నుంచి దేవుని స్తుతించు. చిరకాలం యేసయ్య నీతో ఉంటానయ్యా. ప్రభు సన్నిధిలో ఒక ఒడంబడిక, ఒక ప్రమాణం చేసుకో. శ్రమైన బాధైనా ఏదైనా సరే నీతోనే ప్రభువా, నాకు పెళ్ళిళ్ళు వన్నీ, ఏ ప్రోగ్రామ్ అయినా వన్నీ, నీ ప్రోగ్రాం తర్వాతనే నాకు ఏ ప్రోగ్రాం అయినా. హల్లెలూయా. నీ ప్రోగ్రాం తర్వాతనే ఏ ప్రోగ్రాం అయినా. అంటే పొద్దున ప్రార్థనకు వచ్చి మధ్యాహ్నం నుంచి ఎక్కడికైనా పోతాం ప్రభా, కానీ పొద్దున మాత్రం నీ సన్నిధికి నేను ఖచ్చితంగా ఉండాలి, టయానికి రావాలి. ఈరోజు కష్టపడండి ప్రభు కోసం. ఎన్నిక లేని వారమైన మనందరినీ, బలహీనమైన మనందరినీ, అనారోగ్య పరిస్థితుల వారందరినీ ఏర్పాటు చేసుకునేవాడు, ఆ జ్ఞానము గలవాడు, బలమైన వాడు దేవుడే. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రా. నీకు సంతోషం ఇచ్చేవాడు ఆయనే, నీకు సమాధానం ఇచ్చేవాడు ఆయనే. ఇక నుంచి ఈ లోకంలో వాటిని చూసి భయపడద్దు. నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావు, సంతోషంగా ఈ లోకంలో కొనసాగించు, సంతోషం అనుభవించు. ఎవరిని తిట్టినా, కొట్టినా, అవమానపరిచినా ముఖం మీద ఏముండాలా? సావు రాను వానికి, పైకి ఏమో సావు రాను ఏమ్మా అంతే. మనం చేసేది ఎట్లుంటుందంటే, బాగుండా సావు రాదు, పైకి ఏమో నవ్వుతా బాగుండావు అంట, మనసులో ఎప్పుడు రాయుడు సచ్చేది. ఒకరోజు ఒక భార్య అంటుంది, ఎందుకు ఇవన్నీ నాకే వినపడతాయి బొమ్మని. ఏమంటుందంటే భార్య, శాతగానోడివి పోయి రైలు కింద పడి సావు. దేని కింద పడి చావాలంటమ్మా? ఎవరంటుంది ఆ మాట? భార్య. ఎవరినంటుంది? భర్తని. అబ్బా ఏమి గౌరవము, ఏం ప్రేమ. అదే బంగారు గాజులు చేతికి ఎచ్చనేమో, నీలాంటి మొగుడు లేనే లేడు. 250 రూపాయలు చీర తెచ్చినేమో, ఇచ్చి మొగుడు మీ అమ్మకి ఇచ్చుకో. పోయి రైలు కింద పడి జావుపో అనేసరికి
నాకు అనిపించింది, ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోవడం అంటే జీవితం అంతా సుఖంగా ఉంటుందమ్మా ఎవరికైనా? ఎవరికి ఉండదు సుఖం. ఈ లోకం అంటేనే శ్రమ, కానీ ఆ శ్రమలో నీతిని వెతకాల. ఏం వెతకాలా? నీతిని వెతకాల. ఏమో నా భర్త దగ్గర ఉందో లేదో, నా భర్త పరిస్థితి ఏందో, నా భార్య పరిస్థితి ఏందో అని ఆలోచన చేయాలి ఒక్కసారన్నా. పోయినావే ఏంది ఇంకా ఏం తాకుండా ఇంటికి వచ్చినావే అంటే పోయింటాడు, ఉందో లేదో జోబులో. ఉత్త చేతులతో ఎవరు రావాలని అనుకోడమ్మా. ఏ భర్త నా తెలిసినందరికి ఏ భర్త కూడా అనుకోడు ఇంటి దగ్గర నా భార్యని పిల్లల్ని పచ్చ పెట్టాలని. ఏ భర్త ఏ తండ్రి కూడా అనుకోడు. ఏ తండ్రి అనుకోడు నాకు తెలిసినంత వరకు. అడుక్కోనైనా అడుక్కుంటాడు, కానీ పిల్లల దగ్గరికి మాత్రము ఒక ధీటుగా నిలబడతాడు తండ్రి. ఈరోజు అటువంటి భర్తను పిల్లల ముందర తిడతారు భార్యలు. ఓరే గీరే అనుకుంటా పిల్లల ముందరనే. రేపు ఆడు కూడా పెద్దోడైనాక ఇట్రారా ఇట్రారా నాయనని పట్టుకొని ఇట్రారా. నాయన పాప మనసులో కుమిలిపోతా ఉంటాడు, భుజాల మీద ఎత్తుకొని పెంచింది ఎందుకేనా అని. ఈరోజు పరిస్థితులు కుటుంబ జీవితాలలో ఇవన్నీ నష్టానికి కారణం. నువ్వు ఒకరి చావు కోరుతున్నావంటే నీలో ఉండేది ఏంది? ప్రేమ ఏమా? స్వార్థం ఉంది. నేనే బాగుండాలా, అందరికంటే నేనే బాగుండాలా, అందరిలో నేనే ఉండాలా అనే రకం వీళ్ళందరూ. అందరు నాకు అవసరం లే, అందరికంటే నేనే ఉండాలా, అందరిలో నేనే ఉండాలా. అబ్బా నువ్వు లేకపోతే పనిషన్ ఏం బాగలేదు అంటే ఇప్పుడు ఆమె పొంగిపోయి ఉంటుంది. ఇంకా నేను లేకుంటే ఇంకేం లేదంట పనిషను, పోయి ఇంకా గందరగోళం చేయాలా. ఈ లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడతారండి చాలామంది. ఒకరోజు ఒక కొడుకు అంటున్నాడు తండ్రిని పట్టుకొని, నువ్వు సంపాదించున్నావు, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చేతగానో నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మాకు నీకు చదువు నేర్పిలేదా మీ నాయన మీ అమ్మ? నువ్వు చదువుకోకుండా రోడ్లమ్మడి తిరిగి బేకారుగా తిరిగి నువ్వంతా చిల్లరను మారి తయారయ్యి లాస్ట్ నాన్న మీద అమ్మ మీద పడతారు కొంతమంది. నువ్వు సంపాదించలేదే, నాకు ఇయ్యలేదే. చదువుకుంటే నువ్వే ఒకరికి ఇచ్చేవానికి ఉంటావు కదా, చదువుకోరు. రాజ్యపాలెంలో చెప్పిన బీటెక్ చదువుకున్నాడంట ఒకటి పిల్లోడు, నాకు ఫోన్ చేసినాడు. ఏం చదువుకున్నాడంట? బీటెక్ అంట. ఏం చేస్తున్నావు తమ్ముడు? బీటెక్ చదువుతున్నావు కదా అంటే, అన్న బీటెక్ మధ్యలో డ్రాప్ అయిపోయినా అన్న చదవలేక. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, క్యాంటీన్కి పోతాను అన్న. దేనికంట? క్యాంటీన్ ఎంత వస్తుంది తెలుసా మీకు? 120 రూపాయలు. ఒక్క భోజనం అంటే ఒక్క ఫంక్షన్కి పోయి భోజనం పెడితే ఎంత వస్తుంది? 120 రూపాయల కోసం వీడు పోయి పెరుగు 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 పచ్చడి 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 కూర కూర కూర. ఏం చదువు చదువుకున్నాడు చూడమ్మా. బీటెక్ చదువుకున్నాడు ఏం పని చేస్తున్నాడు వీడు? ఇంకొంతమంది పిల్లలు అయితే తల్లిదండ్రులు, రే నువ్వు చదువు రాదు కానీ ఏం చదువుకున్నావు లేరా, కూలి పనికి పోదామా. వాడిని చదివిపిద్దాము, ప్రయోగం చెందని ఉండదు. ఈరోజు ఉన్నత స్థితిలో నీ పిల్లలు కానీ నువ్వు కానీ ఎదగాలంటే వారికి మంచి జ్ఞానమును ప్రభు దగ్గర అడుగు. ప్రభు నా బిడ్డలు నీ సన్నిధిలో పెడుతున్నానయ్యా, వారిని నీవే భద్రపరచు, నీ కంచెవై వారి జ్ఞానంని, వారి బాగా ప్రయోజకులు కావాలని ప్రార్థన చేయి. అప్పుడు వాళ్ళని ఆశించరు. నువ్వే ప్రార్థనకు రావు, నీ పిల్లలు ప్రార్థనకు రారు, ఎవరూ ప్రార్థనకు రారు. మళ్ళా పాస్టరయ్య కానొచ్చినే పాస్టరయ్య అదే ఈ సమస్య ఉంది ప్రార్థన చేయను అంటే నేను ఎవరినమ్మా? అమ్మ నాకు అర్థంగా నేను ఎవరిని? నేను మీ మాదిరి మనిషిని కదా ఏమ్మా? వాక్యంలో ఏముంది? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును, ప్రార్థనే నీ బలము. అంటే నువ్వు మోకరించి చేయనీకేమో నీకు ఓపిక లేదు, నీ తరపు నేను చేయాలనా? నువ్వు ప్రభువుని అడుగుదామని నీకు లేదు కానీ నీ తరపు నేను అడగాలనా? ఒక ఆయన అన్నాడు నాతో, ఆడ కళ్యాణ బాబు అందరి కోసం ప్రార్థించు, మన పేరుకు రాపి పొమ్మే అంటే 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 నీ గురించి నేను చేస్తాను, నువ్వు మాత్రం చేసుకోవా? ఈరోజు పరిస్థితులు అటు ఉన్నాయండి. మరి ఈరోజు ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే నేను కూడా మానేసినలే, ఎవరి కోసం చేయడంలే. ఇప్పుడు ఎవరైతే మోకరించి ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధికి క్రమంగా వస్తున్నారో వారి కోసమే ప్రార్థన చేస్తున్నాను నేను. దారుణ వాళ్ళందరూ పాస్టర్ మా కోసం చేయంటే నేను చెప్పిన యేసయ్య వాళ్ళు మోకరిస్తేనే వాళ్ళ ప్రార్థన నేను అంతవరకు వాళ్ళకి అన్నీ పెట్టు. ఇంకా నేను ఎగదొబ్బుతున్నా దేవుని కాడ పోయి తొక్కు దేవా తొక్కు వాళ్ళని. ఎందుకు తొక్కితే ఏమవుతుంది? అప్పుడు అనుగుతారు అన్నమాట. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా వినండి బాగా, ముగింపుగా క్లోజ్ ఫైనల్. ఇప్పుడు పాముని చంపుతాం కదా మనము,
పామును ఏం చేస్తారు? చంపుతారు. చంపినప్పుడు పాముని మీద తోక మీద కొడతారా, తల మీద కొడతారా? తల మీద కొడతారు. ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే, శీఘ్రముగా నేను సైతాను కానీ తలను చితదొక్కా అంటాడు దేవుడు. దేని చితదొక్కాడంటే దేవుడు? ఏమ్మా, ఈ మాట బాగా వినండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. దేని చితదొక్కాడు దేవుడు? తలను. అంటే సర్పం, సైతాను కదా. సర్పం అంటే సైతాను. సైతాను తలను ఎవరు చితదొక్కారు? దేవుడే. బాగా వినండి. ఇప్పుడు ఇక్కడ మనము తలను తీసేసినాం, పాము తల పోయింది, కానీ దానికి ప్రాణం ఉంది కదా, ఉందా లేదా? ఉంది. అలాగే దేవుడు కూడా, బాగా వినండి, దేవుడు కూడా సైతాను తల చితదొక్కాడు కానీ దాని తోకలో ప్రాణం ఉంది. ఈరోజు ఈ లోకమంతా అదొక ఆట ఆడిస్తా ఉంది తోకతో. అర్థమవుతుంది నేను చెప్పేది మీకు? ప్రభు ఏమో తలను చితదొక్కాడు కానీ సైతాను దాని తోకతో ఆడిస్తా ఉంది. అప్పుడు ఆ వాక్యం నా జ్ఞాపకం, ప్రభుని అడిగా, ప్రభా మరి ఈ తోకలో నుంచి మేము వేరు కావాలంటే దాన్ని కాల్చి బూడిద చేయన్నాడు. పామును కాల్ చేస్తే మళ్ళీ అది తోక ఆడిస్తుందంగా, దాన్ని మంటలో వేస్తూ ఉంటుంది, చలచల అంటూ ఉంది, ఎగురుతూ ఉంది, లాస్ట్కి అది బూడిద అయిపోయింది. ఈరోజు నీలో కూడా సైతాన్ గాడు తోక ఆడిస్తూ ఉన్నాడు. వానికి తల లేదు, నువ్వు భయపడద్దు, వానికి తల లేదు. సైతాన్ గానికి తల లేదు కాబట్టి వాడు తోకతో వెరిచేసలని చేస్తూ ఉన్నాడు, తోకతోనే మనం ఒకటి ఆడిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ఆ తోకలో నుంచి తప్పించుకొని బయటికి రావాలంటే దాన్ని నువ్వు కాల్చివేయి. కాల్చే దేంతో కాల్చాలంటే యేసు క్రీస్తు అనే రక్తముతో నీవు దానిని కాల్చాలి. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమైందా? నా కళ్ళతో చూసిన దాన్ని నేను వాక్యంగా మార్చుకున్నా. ప్రభు చెప్పింది సత్యమే. నేను సైతాను కాలు చితదొక్కా అన్నాడు అంటే దాని అర్థమైంది, దాని తలే పోయింది ఇంకా, కానీ దాని ఒళ్ళంతా పని చేస్తానే ఉంది, విషముతో నిండిపోయి ఉంది. నిన్ను మింగుదామని నిన్ను మోసం చేద్దాం, నిన్ను మింగుదామని వాని పనే అది. వాడు ఆట ఆడుతానే ఉన్నాడు. కాబట్టి ఆ ఆటలో నువ్వు ఉన్నావా? జాగ్రత్త. ఆ ఆటలో నీవు ఉంటే మాత్రం ప్రభు రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. కట్టెబెట్టినా అది పెనేసుకుంటా ఉంది, తల లేదు దానికి. కట్టెబెట్టినారు ఇట్లా దాని మీద పెడితే ఆ కట్టికిట్ల పెనేసుకుంటా ఉంది అంటే దాని అర్థమైంది, దానికి ఏముంది? ఇంకా ప్రాణం ఉంది. సైతాన్ కూడా అంతే. నువ్వు పోయి దాని మీద పొరపాటున నీ జీవితం పెట్టినావు అనుకో, నీ చుట్టూ కూడా వాడు ఏం చేస్తాడు? పెనేసుకుంటాడు. కొండ చిలువ కరుచుకుంటే మనం పీగలుగుతామా? ఏమ్మా, మనం పిక్కోగలుగుతామా? దాన్ని ఇట్లా పీకెలకల్లా ఇంకోసారి కరుచుకుంటారు. మరి అంత బిగింపు పట్టులో నుంచి, బాగా వినాలా, అంత బిగింపు పట్టులో నుంచి దేవుడు నిన్ను కాపాడుతా అంటున్నప్పుడు ఎందుకు నువ్వు విడిపించుకోవడానికి సిద్ధంగా లేవు? నా క్వశ్చన్ అదే, నాకు వచ్చే క్వశ్చనే అది. ఇప్పుడు పాము నిన్ను పట్టుకునిందయ్యా, వచ్చి నేను తీస్తా అంటే నువ్వు తీపించుకుంటావు? ఉన్నిలా చుట్టుకొని అంటావా? తీపించుకుంటారు కదమ్మా. తీపించుకోరా? తీపించుకుంటారు. అరే నువ్వు లాగరా, రే ఇట్లాగరా, ఈ తోక పట్టుకోరా, ఇటు తిరుగు. అప్పుడేమైపోయింది? పామంతా వచ్చేసింది. మరి దేవుడి సన్నిధికి రండిరా, దేవుడు మీకు కూడా పాపం నుంచి విడుదల మీకు ఇస్తాడు, మిమ్మల్ని కాపాడుతారంటే మాత్రం మాకు పాము చుట్టుకుంటేనే బాగుంది. ఏమ్మా, పాము చుట్టుకుంటేనే మాకు బాగుంది. ఈ సెల్లులే బాగున్నాయి, సినిమాలే బాగున్నాయి, సీరియల్లే బాగున్నాయి, బూతులే బాగున్నాయి, దొంగతనాలే బాగున్నాయి, వ్యసనాలే బాగున్నాయి,